మా అక్క నాతో మాట్లాడక 3 years అవుతుంది. మా అక్కకు, మా పెద్దక్కకు, మా చిన్నక్క సండే రోజు ఫోన్ చేసిందంట. ఇప్పుడు మా అక్కని చంపించిన పిల్ల చేయబట్టే మా కొట్లాటలు అయినాయి. ఒకసారి ఇట్లనే లారీ కింద పడతా నా పిల్ల పోతే పోయి పోలీస్ స్టేషన్లో మా అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే నువ్వు కొట్టిన వాట వయసుకు వచ్చిన పిల్లని కొట్టొద్దక్క అని మేమన్నాం. లోపల దాని కథలు మీకు తెలవ చెల్లె అన్నది. సరే నీ దగ్గర వద్దక్క, ఒక పిల్లని చదువుకో నువ్వు ఉండని చెప్పినాం. మేము తీసుకుపోయి నేను హోమ్లో వేసినాం. ఆ పిల్ల 1 year అనుకునే మా దగ్గరనే పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసినాం. ఆ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అక్కకు పిలిస్తే నేను రాను, అది చచ్చిపోయినట్టే నాకు అన్నది. సరే అక్క దానంతా నాది బతుకుతుంది అని చెప్పినాం. మేము మళ్ళీ దాని పేగు దాంట్లో ఆడి నా 2 బిడ్డలు నేను చదువుకుంటా అని తెచ్చుకుంది. ఉన్న వీళ్ళ డాడీ తోటి 2 పిల్లలకు ఉన్నదో లేదో కారమో గంజో పెట్టుకొని చూసుకున్నది. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండనిది అనుకున్నాం. మేము అది కూడా ఫోన్ చేయలే మాకు, మేము కూడా చేయలేదు. ఏ సాటికెళ్ళైనా అక్కకే చేసుకుంటది ఫోను. నేనంటే భయపడుతుంది, బెదిరిస్తానని. అక్కకు అక్క ఆదివారం రోజు వీళ్ళ మామకు వీళ్ళ ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట. వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించిందంట. వీళ్ళ ఆడబిడ్డ వీళ్ళ మామ పోలీస్ స్టేషన్కి వచ్చిరంట. వాళ్ళు వచ్చి అక్కకు ఫోన్ చేసిరంట. ఇట్లా మా కోడలు పోయిందంట, మీ చెల్లె వీడియోకి ఇస్తా అంటుంది, DNA టెస్టులు చేపిస్తా అంటుంది, పోయినా నువ్వు ఇది తీసుకొచ్చుకొని రాక, ఇదంతా రచ్చ ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు మీ చెల్లెది అని చెప్పి పెద్ద అక్క ఫోన్ చేసిందట. వీళ్ళ ఆడబిడ్డ అక్క ఫోన్ చేసిందంట. అప్పటికే అలబిడ్డ పోతే కూడా మన మీద గిట్లనే అంటది. అది ఎడివేడి గాలి తిరుగుతుంది వద్దమ్మా అని అక్క పిల్లలు అన్నారట. అక్క కూడా లోపలనే ఉన్నది. నేను మా మామ చచ్చిపోయి సావులో నేనే ఉన్నా. అయ్యా అది నిష్ఠాల దానికి 8 నెలల నుంచి పరిచయం అట. 8 నెలల నుంచి చంపుదాం అనుకుంటురంట. ఇవాళ ఒకరోజు ప్లాన్ చేసుకుంది కాదట అది. అయితే నిష్ఠాల వీళ్ళ డాడీది ఫోన్ ఉండే చచ్చిపోయినది, ఆ ఫోన్ తీసుకున్నదట. అక్క బీరువాళ్ళకి పిల్లలు ఆగమవుతారు, పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చెప్పి పాత ఫోన్ ఒకటి ఉంటే అక్క దగ్గర హ్యాంగ్ అవుతుందని చెప్పి దాన్ని చేపించి అది పక్కకు పెట్టేసిందంట. కొత్త ఫోన్ కొనుక్కుందంట, సిమ్ తీసి అల్ల వేసుకుందట. ఆ పిల్ల ఏమి ఫోన్ ముట్టుకోదట. ఆ పిల్ల కూడా ఏమి ముట్టుకోదన్న. ఇంకొకది వాళ్ళ డాడీ ఫోన్ ఉంటే పాతది, అది బీరువాళ్ళ లోపల బట్టల కింద వేసి లాక్ తీసి పెడుతుందట ఎప్పటికీ. ఈమె కళ్ళలో కారం కప్పి ఆ ఫోన్ ఎప్పుడో తీసుకొని వాళ్ళతోటి 200, 500, 600 రీఛార్జ్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు రీఛార్జ్ చేయించుకొని ఆ పిల్లగాడు ఆ ఫోన్కు రీఛార్జ్ చేయించుకునేదంట. అది చేయించుకొని నిష్ఠాల పరిచయం ఏందంట. వాడిని నల్గొండ అంట. వాడు ఏమి అది కొడతాడంట, డీజే కొడతాడంట, పరిచయం అంట వాడు. అమ్మ ఆ పిల్ల ఒకరోజు చాటింగ్ చేస్తా అంటే చూసిందంట. ఆ తల్లికి చెప్పిందంట, అమ్మమ్మ అక్క వాళ్ళతో చాటింగ్ చేస్తుందంటే ఏంటి అని అడిగిందంట. అడిగినందుకు ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక అక్క చెవుల మీద తులం కమ్మలు ఉండే, అప్పుడప్పుడు తీస్తుంది స్నానం చేస్తే. మాకు అందరికి అక్క జల్లలకు అలవాటు కమ్మలు తీసుకొని ఆ కమ్మలు తీసి పెడితే చేతికున్న రింగు కమ్మలు తీసుకొని ఒక 2000 పట్టుకొని పోయిందంట. 2 లక్షలు 2000 అంట. అంత తెలియదు మనకు. 2000 అని 17 పోయింది, 18కి వచ్చేసిందంట. ఒకరు 5 రోజులు అంటాను నన్ను. 5 రోజులు అన్నదంట. అక్క నువ్వు 5 రోజులు పోయినావు, నీకేమన్నా కాలేదు, నా పిల్లకి అన్యాయం అయితే నా పిల్ల ఆడపిల్ల బతుకు, నేను ఒక్కదాన్ని మొగలు నన్ను ఏం చేయాలని చెప్పి DNA టెస్ట్లు చేపిస్తామన్నదట. అలా పిల్ల మేనత్త తాత వచ్చిరంట. వాళ్ళు వచ్చి ఏంది డింపు అంటే మమ్మీ నన్ను కొడతా తిడతా అంటే నేను భయానికి ఒక అన్న నాకు ఇన్స్టాల పరిచయము అన్న రమ్మంటే నేను ఎల్బీ నగర్ బస్సు ఎక్కిన. ఎల్బీ నగర్ బస్సు ఎక్కిపోయి నేను నల్గొండకి వెళ్ళిపోయినా. అంటే నన్ను కాదని నువ్వు 5 రోజులు వాని ఇంట్లో పరాయి ఇంట్లో ఎట్లుంటావు, ఆడపిల్ల దగ్గర పోయినావంటే ఒక తీరు ఉంటుండే, నువ్వు మొగోని ఇంటికి ఎట్లా పోయినావు, నేను DNA టెస్ట్లు చేపిస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో 1 మీద కేసు పెట్టి టెస్ట్ చేపిస్తాడట. నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో సార్ దగ్గర ఉన్న CI సార్ చెప్తున్నాడు. నిన్న సోమవారం శివయ్య అంటే ఇష్టం దానికి, మాకు దీపం ముట్టిస్తా బిడ్డ అని చెప్పిందట. దీనికి అదేం చేసిందంట, మెసేజ్ చేస్తుంది ఎప్పుడప్పుడే, వెంటనే సంపుతానంటది, కొడతానంటది, గుద్దుతుంది, తిన్నది, తాగింది, పండది, అన్నీ ఇన్స్టాల్ అన్ని మెసేజ్ చేస్తూ ఉంది. అక్క ఏమో దీపం ముట్టిస్తా అన్నదట. ఇది దీపం ముట్టించుడు మా కాడోళ్ళకి ఎట్లుంటుంది, ఇది గాడు కూడా అడుగు, ఇది పనిలా ఇది వాడు ఉన్నది. దానికి ఏం చెప్పిందంట, మా దోస్తులు ఇంటివే, మా దోస్తు రమ్మని పో, నాకు పని ఉంది, నా మైండ్ అంతా ఖరాబ్, మమ్మీ తిట్టింది కదా అని చెప్పిందంట. అది దీనికి దగ్గర ఉన్న దోస్తింటికి పోతే జల్ది వస్తుంది చెల్లి అని చెప్పి దూరం ఉన్న దోస్తింటి వరకు పిల్లలు కదా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసిందట. అక్కడ తిరిగి ఉన్నట్టదట. వెనక మరలోకి వెళ్ళి కొట్టిర్రు, సుత్త తీసుకొని కొట్టిర్రు, నెత్తి పట్టి డైరెక్ట్ ముఖం వేసి కిందికి ప్రెస్ చేసి కొట్టిర్రు. దానికి దిమ్మ తిరిగిపోయింది. ముక్కు దూల మీకెళ్ళి కొట్టంగానే కిల్లగిల్లా కొట్టుకుందట. చచ్చిపోయిందని పోయిర్రంట. ఇక చచ్చిపోయేదాకా కొట్టిరంట, రక్తం వచ్చినట్టు కొట్టిరంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ పిల్ల వచ్చిందంట. ఫ్రెండ్ని తీసుకొచ్చారకే
ఇట్లా పడిపోయిందని ఇట్లా 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 అంటున్నాడు చేతులు అంటే మమ్మీ కుర్చీ బిగ్గలు పడిపోయిందా ఏమైంది మమ్మీకి ఏమైంది చేతులు కొడుతుందంటే ఆగురు ఎవరైనా ఆంటీ వాళ్ళని తీసుకుంటారా ఒకవేళ మమ్మీకి ఏమన్నా అయితే నువ్వు మీ పెద్ద డాడీ వాళ్ళ దగ్గర పోతావా పెద్ద మమ్మీ పిన్ని దగ్గర పోతావా నేను ఎట్లనే నేర్కోవడం దగ్గర పోతా కానీ ఎట్లా అన్నదట ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతానే ఎందుకు లేక నువ్వు కొద్దిసేపు అక్కడ కూర్చుందిరా అని చెప్పి పిల్లని అటు ఇది చేసి స్లాప్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎడుకో పంపిందంట జెండు బాంకో మందులకో పంపించిందట ఆ పిల్ల మళ్ళీ వచ్చారు మా అమ్మ కొట్లాడుతుంది కొన్ని ఊపిరితోటి ఉంది అసలు చచ్చిపోలే ఇంకా మా అమ్మ నువ్వు చంపకపోతే నీ మళ్ళీ చంపుతా అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఈమె డ్యూటీ చేసే యూనిఫామ్ చున్నీతోటి ఇద్దరు చెరోరు కన్నూరకు తమ్ముడు కట్టి మొత్తం గట్టిగా విసికేసి పోయి ఉన్న కొనుపిరి కూడా అది కూడా మాకు తెలియదు మేము సంకలేసుకొని కూర్చున్నాం ఇద్దరు బిడ్డలు ఎడతారనమ్మా పోలీసు వాళ్ళు 3:15కి చెప్పిర్రు ఇదంతా స్టోరీ కేసు చేసిర్రు దాన్ని జైలు తీసుకోపోయిర్రు మాకు అప్పటిదానికి ఇద్దరు పిల్లలు పట్టుకొని ఏడిచిన మా అమ్మ మేము మాకు తెలియకను నేను చూసిన మా అక్క నోట్లకెళ్ళి గుర్సులు వచ్చి రక్తం వచ్చింది రాత్రిలి ఇదే నాకు రాత్రి 12:30 1 గంట అయింది మాది గుళ్ళపొచ్చి పెళ్ళి ఇక్కడే అమ్మా అక్కల పిల్లలు ఇద్దరు బీటెక్ చదువుతారు ఆ పిల్లలు ఫోన్ చేసి మమ్మీ డ్యూటీ ఉంది పెద్ద పిన్ని కింద పడిపోయిందంట పిన్ని పెద్ద పిన్ని నోరు సౌండ్ ఎత్తలేదంట చెల్లెలు ఫోన్ చేసి ఎడతారు ఆ పిన్నిని హాస్పిటల్ తీసుకోబోదేవరా అంటే నేను అమ్మఒడి పక్కలకి వెళ్ళి పిల్లలు ఓల్పేసి అట్లే అన్నదనం వచ్చిన హాస్పిటల్ తీసుకోవాలి అక్క చచ్చిపోయింది మీరేమన్నా న్యాయం చేయరు ఆ పాపకు వానికి ఉరి శిక్ష పడాలి అక్కని చంపినట్టు ఉరి శిక్ష పడకున్నా మా చేతికి ఇరి నేనొక్కని మా పెద్దక్కొక్కని చంపుతాం వాళ్ళను మా అక్క నాతో మాట్లాడక 3 years అవుతుంది మా అక్కకు మా పెద్దక్కకు మా చిన్నక్క సండే రోజు ఫోన్ చేసిందంట ఇప్పుడు మా అక్కని చంపించిన పిల్ల చేయబట్టే మా కొట్లాటలు అయినాయి ఒకసారి ఇట్లనే లారీ కింద పడతా నా పిల్ల పోతే పోయి పోలీస్ స్టేషన్ లో మా అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది ఇస్తేనే కొట్టిన వాట వయసుకు వచ్చిన పిల్లని కొట్టొద్దక్క అని మేమన్నాం లోపల దాని కథలు మీద ఎలా చెల్లె అన్నది సరే నీ దగ్గర వద్దక్క ఒక పిల్లని చదువుకో నువ్వు ఉండని చెప్పినాం మేము తీసుకుపోయి నేను హోమ్ లో వేసినాం ఆ పిల్ల 1 year అనుకునే మా దగ్గరనే పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసినాం ఆ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అక్కకు పిలిస్తే నేను రాను అది చచ్చిపోయినట్టే నాకు అన్నది సరే అక్క దానంతా నాది బతుకుతుంది అని చెప్పినాం మేము మళ్ళా దాని పేగు దాంట్లో ఆడి నా 2 బిడ్డలు నేను చదువుకుంటా అని తెచ్చుకుంది ఉన్న వీళ్ళ డాడీ తోటి 2 పిల్లలకు ఉన్నదో లేదో కారమో గంజో పెట్టుకొని చూసుకున్నది ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండనే అనుకున్నాం మేము అది కూడా ఫోన్ చేయలే మాకు మేము కూడా చేయలేదు ఏ సాటుకెళ్ళైనా అక్కకే చేసుకుంటది ఫోను నేనంటే భయపడుతుంది బెదిరిస్తానని అక్కకు అక్క ఆదివారం రోజు వాళ్ళ వీళ్ళ మామకు వీళ్ళ ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించిందంట వీళ్ళ ఆడబిడ్డ వీళ్ళ మామ పోలీస్ స్టేషన్కి వచ్చిరంట వాళ్ళు వచ్చి అక్కకు ఫోన్ చేసిరంట ఇట్లా మా కోడలు పోయిందంట మీ చెల్లె వీడియోకి ఇస్తా అంటుంది DNA టెస్టులు చేపిస్తా అంటుంది పోయినా నువ్వు ఇది తీసుకొచ్చుకొని రాక ఇదంతా రచ్చ ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు మీ చెల్లె వదిన అని చెప్పి పెద్ద అక్కకు ఫోన్ చేసిందట వీళ్ళ ఆడబిడ్డ అక్క ఫోన్ చేసిందంట అప్పటికే అలా బిడ్డ పోతే కూడా మన మీద గిట్లనే అంటది అది ఎడివేడి గాలి తిరుగుతుంది వద్దమ్మా అని అక్క పిల్లలు అన్నారట అక్క కూడా లోపలనే ఉన్నది నేను మా మామ చచ్చిపోయి సావులో నేనే ఉన్నా అయ్యా అది నిష్ఠాల దానికి 8 నెలల నుంచి పరిచయం అట 8 నెలల నుంచి చంపుదాం అనుకుంటురంట ఇవాళ ఒకరోజు ప్లాన్ చేసుకుంది కాదట అది అయితే నిష్ఠాల వీళ్ళ డాడీది ఫోన్ ఉండే చచ్చిపోయిన ఆయనది ఆ ఫోన్ తీసుకున్నదట అక్క బీరువాళ్ళకి పిల్లలు ఆగమవుతారు పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చెప్పి పాత ఫోన్ ఒకటి ఉంటే అక్క దగ్గర హ్యాంగ్ అవుతుందని చెప్పి దాన్ని చేపించి అది పక్కకు పెట్టేసిందంట కొత్త ఫోన్ కొనుక్కుందంట సిమ్ తీసి అల్ల వేసుకుందట ఆ పిల్ల ఏమి ఫోన్ ముట్టుకోదట ఆ పిల్ల కూడా ఏమి ముట్టుకోదన్న ఇంకొక వాళ్ళ డాడీ ఫోన్ ఉంటే పాతది అది బీరువాళ్ళ లోపల బట్టల కింద వేసి లాక్ తీసి పెడుతుందట ఎప్పటికీ ఈమె కళ్ళలో కారం కప్పి ఆ ఫోన్ ఎప్పుడో తీసుకొని వాళ్ళతోటి 200 500 600 రీఛార్జ్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు రీఛార్జ్ చేయించుకొని ఆ పిల్లగాడు ఆ ఫోన్ కు రీఛార్జ్ చేయించుకునేదంట అది చేయించుకొని నిష్ఠాల పరిచయం ఏందంట వాడిని నల్గొండ అంట వాడు ఏమి అది కొడతాడంట డీజే కొడతాడంట పరిచయం అంట వాడు అమ్మ ఆ పిల్ల ఒకరోజు చాటింగ్ చేస్తా అంటే చూసిందంట ఆ తల్లికి చెప్పిందంట అమ్మమ్మ అక్క వాళ్ళతో చాటింగ్ చేస్తుందంటే ఏంటి అని అడిగిందంట అడిగినందుకు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది అక్క చెవుల మీద తులం కమ్మలు ఉండే అప్పుడప్పుడు తీస్తుంది స్నానం చేస్తే మాకు అందరికి అక్క జల్లలకు అలవాటు కమ్మలు తీసుకొని ఆ కమ్మలు తీసి పెడితే చేతికున్న రింగు కమ్మలు తీసుకొని ఒక 2000 పట్టుకొని పోయిందంట 2 లక్షలు 2000 అంట అంత తెలియదు మనకు 2000 అని 18
17 పోయింది, 18కి వచ్చేసిందంట. ఒకరు 5 రోజులు అంటాను, నన్ను 5 రోజులు అన్నదంట. అక్క నువ్వు 5 రోజులు పోయినావు, నీకేమన్నా కాలేదు, నా పిల్లకి అన్యాయం అయితే, నా పిల్ల ఆడపిల్ల బతుకు, నేను ఒక్కదాన్ని మొగలిందని ఏం చేయాలని చెప్పి DNA టెస్ట్లు చేపిద్దామన్నదట. అలా పిల్ల మేనత్త తాత వచ్చిరంట. వాళ్ళు వచ్చి ఏంది డింకు అంటే, మమ్మీ నన్ను కొడతా తిడతా అంటే, నేను భయానికి ఒక అన్న నాకు ఇన్స్టాల పరిచయము అన్న రమ్మంటే నేను ఎల్బీ నగర్ బస్సు ఎక్కిన. ఎల్బీ నగర్ బస్సు ఎక్కిపోయి నేను నల్గొండకి వెళ్ళిపోయినా. అంటే నన్ను కాదని నువ్వు 5 రోజులు వాని ఇంట్లో పరాయి ఇంట్లో ఎట్లుంటావు, ఆడపిల్ల దగ్గర పోయినావు అంటే ఒక తీరు ఉంటుండే, నువ్వు మొగోనింటికి ఎట్లా పోయినావు, నేను DNA టెస్ట్లు చేపిస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో వాని మీద కేసు పెట్టి టెస్ట్ చేపిస్తాడట. నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో సార్ దగ్గర CI సార్ చెప్తున్నాడు. నిన్న సోమవారం శివయ్య అంటే ఇష్టం దానికి, మాకు దీపం ముట్టిస్తా బిడ్డ అని చెప్పిందట. దీనికి అదేం చేసిందంట, మెసేజ్ చేస్తుంది ఎప్పుడప్పుడే, వెంటనే సంపుతానంటది, కొడతానంటది, గుద్దుతుంది, తిన్నది, తాగింది, పండది, అన్నీ ఇన్స్టాల్ అన్ని మెసేజ్ చేస్తూ ఉంది, అన్ని మెసేజ్ చేస్తూ ఉంది. అక్క ఏమో దీపం ముట్టిస్తా అన్నదట. ఇది దీపం ముట్టించుడు మా కాడోళ్ళకి ఎట్లుంటుంది, ఇది గాడు కూడా అడుగుతుంది, ఇది పనిలా ఇది వాడు ఉన్నది. దానికి ఏం చెప్పిందంట, మా దోస్తులు ఇంటివే, మా దోస్తులు రమ్మని పో, నాకు పని ఉంది, నా మైండ్ అంతా ఖరాబ్, మమ్మీ తిట్టింది కదా అని చెప్పిందంట. అది దీనికి దగ్గరున్న దోస్తుంటికి పోతే జల్ది వస్తుంది చెల్లి అని చెప్పి, దూరం ఉన్న దోస్తుంటి వరకు పిల్లలు కదా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసిందట. అక్కడ తిరిగి ఉన్నట్టదట, వెనక మరలోకి వెళ్ళి కొట్టిర్రు, సుత్త తీసుకొని కొట్టిర్రు, నెత్తి పట్టి డైరెక్ట్ ముఖం వేసి కిందికి ప్రెస్ చేసి కొట్టిర్రు. దానికి దిమ్మ తిరిగిపోయింది, ముక్కు దూల మీకెళ్ళి కొట్టంగానే కిల్లగిల్ల కొట్టుకుందట. చచ్చిపోయిందని పోయిర్రంట, ఇక చచ్చిపోయేదాకా కొట్టిరంట, రక్తం వచ్చినట్టు కొట్టిరంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ పిల్ల వచ్చిందంట, ఆ ఫ్రెండ్ని తీసుకొచ్చారుకే ఇట్లా పడిపోయి ఉన్నాడు, ఇట్లా 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 అంటున్నాడు చేతులు అంటే, మమ్మీ కుర్చీ మీకెళ్ళి పడిపోయిందా, ఏమైంది, మమ్మీకి ఏమైంది, చేతులు కొడుతుందంటే, ఆగురు ఎవరైనా ఆంటీ వాళ్ళని తీసుకుంటారా, ఒకవేళ మమ్మీకి ఏమన్నా అయితే నువ్వు మీ పెద్ద డాడీ వాళ్ళ దగ్గర పోతావా, పెద్ద మమ్మీ పిన్ని దగ్గర పోతావా, నేను ఎట్లనే నేడుకోవడం దగ్గర పోతా కానీ ఎట్లా అన్నదట. ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాయి, ఎందుకు లేక నువ్వు కొద్దిసేపు అక్కడ కూర్చుందా అని చెప్పి పిల్లని అటు ఇది చేసి స్లాప్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎడుకో పంపిందంట, జెండు బాంకో మందులకో పంపించిందట. ఆ పిల్ల మళ్ళీ వచ్చారు, మా అమ్మ కొట్లాడుతుంది, కొన్ని ఊపిరితోటి ఉంది, అసలు చచ్చిపోలే ఇంకా మా అమ్మ, నువ్వు చంపకపోతే నీ మళ్ళీ చంపుతా అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఈమె డ్యూటీ చేసే యూనిఫామ్ చున్నీతోటి ఇద్దరు చెరోరు కన్నూరకు తమ్ముడు కట్టి మొత్తం గట్టిగా విసికేసి పోయి ఉన్న కొనుపిరి కూడా, అది కూడా మాకు తెలియదు, మేము సంకలేసుకొని కూర్చున్నాం, ఇద్దరు బిడ్డలు ఎడతారనమ్మా. పోలీసు వాళ్ళు 3 బావుకి చెప్పిర్రు ఇదంతా స్టోరీ. కేసు చేసిర్రు, దాన్ని జైలు తీసుకోపోయిర్రు. మాకు అప్పటిదానికి 2 పిల్లలు పట్టుకొని ఏడిచిన మా అమ్మ, మేము మాకు తెలియకను. నేను చూసిన మా అక్క నోట్లకెళ్ళి గుర్సులు వచ్చి రక్తం వచ్చింది రాత్రిలి. ఇదే నాకు రాత్రి 12:30 1 గంట అయింది, మాది గుళ్ళపొచ్చి పెళ్ళి ఇక్కడే. అమ్మా అక్కల పిల్లలు 2 బీటెక్ చదువుతారు. ఆ పిల్లలు ఫోన్ చేసి మమ్మీ డ్యూటీ ఉంది, పెద్ద పిన్ని కింద పడిపోయిందంట, పెద్ద పిన్ని నోరు సౌండ్ ఎత్తలేదంట, చెల్లెలు ఫోన్ చేసి ఎడతారు, పిన్నిని హాస్పిటల్ తీసుకోపోదవరా అంటే, నేను నా మూడు పక్కలకి వెళ్ళి పిల్లలు ఓల్పేసి అట్లే అన్నదనం వచ్చిన హాస్పిటల్ తీసుకోవాలి, అక్క చచ్చిపోయింది మీరేమన్నా న్యాయం చేయరు ఆ పాపకు, వానికి ఉరి శిక్ష పడాలి, అక్కని చంపినట్టు ఉరి శిక్ష పడకున్నా మా చేతికి ఇరి, నేనొక్కని మా పెద్దక్కొక్కని చంపుతాం వాళ్ళను. మా అక్క నాతో మాట్లాడగా 3 years అవుతుంది. మా అక్కకు మా పెద్దక్కకు మా చిన్నక్క సండే రోజు ఫోన్ చేసిందంట. ఇప్పుడు మా అక్కని చంపించిన పిల్ల చేయబట్టే మా కొట్లాటలు అయినాయి. ఒకసారి ఇట్లనే లారీ కింద పడతా నా పిల్ల పోయి పోలీస్ స్టేషన్లో మా అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే నువ్వు కొట్టిన వాట వయసుకు వచ్చిన పిల్లని కొట్టొద్దక్క అని మేమన్నాం. లోపల దాని కథలు మీకు తెలవ చెల్లె అన్నది. సరే నీ దగ్గర వద్దక్క, ఒక పిల్లని చదువుకొని నువ్వు ఉండని చెప్పినాం. మేము తీసుకుపోయి నేను హోమ్లో వేసినాం. ఆ పిల్ల 1 year అనుకునే మా దగ్గరనే పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసినాం. ఆ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అక్కకు పిలిస్తే నేను రాను, అది చచ్చిపోయినట్టే నాకు అన్నది. సరే అక్క దానంతా నాది బతుకుతుంది అని చెప్పినాం మేము. మళ్ళా దాని పేగు దాంట్లో ఆడి నా 2 బిడ్డలు నేను చదువుకుంటా అని తెచ్చుకుంది. ఉన్న వీళ్ళ డాడీ తోటి 2 పిల్లలకు ఉన్నదో లేదో కారమో గంజో పెట్టుకొని చూసుకున్నది. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండనేది అనుకున్నాం మేము. అది కూడా ఫోన్ చేయలే మాకు, మేము కూడా చేయలేదు. ఏ సాటుకెళ్ళైనా అక్కకే చేసుకుంటది ఫోను. నేనంటే భయపడుతుంది, బెదిరిస్తానని. అక్కకు అక్క ఆదివారం రోజు వీళ్ళ మామకు వీళ్ళ ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట. వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించిందంట. వీళ్ళ ఆడబిడ్డ వీళ్ళ మామ పోలీస్ స్టేషన్కి వచ్చిరంట. వాళ్ళు వచ్చి అక్కకు ఫోన్ చేసిరంట.
ఇట్లా మా కోడలు పోయిందంట, మీ చెల్లె వీడియోకి ఇస్తా అంటుంది, DNA టెస్టులు చేపిస్తా అంటుంది, పోయినా నువ్వు ఇది తీసుకొచ్చుకొని రాక, ఇదంతా రచ్చ ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు మీ చెల్లె వదిన అని చెప్పి పెద్దక్క ఫోన్ చేసిందట. వీళ్ళ ఆడబిడ్డ అక్క ఫోన్ చేసిందంట. అప్పటికే అలా బిడ్డ పోతే కూడా మన మీద గిట్లనే అంటది. అది ఎడివేడి గాలి తిరుగుతుంది వద్దమ్మా అని అక్క పిల్లలు అన్నారట. అక్క కూడా లోపలనే ఉన్నది. నేను మా మామ చచ్చిపోయి సావులో నేనే ఉన్నా. అయ్యా అది నిష్ఠాల దానికి 8 నెలల నుంచి పరిచయం అట. 8 నెలల నుంచి చంపుదాం అనుకుంటురంట. ఇవాళ ఒకరోజు ప్లాన్ చేసుకుంది కాదట అది. అయితే నిష్ఠాల వీళ్ళ డాడీది ఫోన్ ఉండే చచ్చిపోయిన ఆయనది. ఆ ఫోన్ తీసుకున్నదట. అక్క బీరువాళ్ళకి పిల్లలు ఆగమవుతారు, పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దని చెప్పి పాత ఫోన్ ఒకటి ఉంటే అక్క దగ్గర హ్యాంగ్ అవుతుందని చెప్పి దాన్ని చేపించి అది పక్కకు పెట్టేసిందట. కొత్త ఫోన్ కొనుక్కుందంట, సిమ్ తీసి అల్ల వేసుకుందట. ఆ పిల్ల ఏమి ఫోన్ ముట్టుకోదట. ఆ పిల్ల కూడా ఏం ముట్టుకోదన్న. ఇంకొకది వాళ్ళ డాడీ ఫోన్ ఉంటే పాతది, అది బీరువాళ్ళ లోపల బట్టల కింద వేసి లాక్ తీసి పెడుతుందట ఎప్పటికీ. ఈమె కళ్ళలో కారం కప్పి ఆ ఫోన్ ఎప్పుడో తీసుకొని వాళ్ళతోటి 200, 500, 600 రీఛార్జ్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు రీఛార్జ్ చేయించుకొని ఆ పిల్లగాడు ఆ ఫోన్ కు రీఛార్జ్ చేయించుకునేదంట. అది చేయించుకొని నిష్ఠాల పరిచయం ఏందంట. వాడిని నల్గొండ అంట. వాడు ఏమి అది కొడతాడంట, డీజే కొడతాడంట. పరిచయం అంట వాడు. అమ్మ ఆ పిల్ల ఒకరోజు చాటింగ్ చేస్తా అంటే చూసిందంట. ఆ తల్లికి చెప్పిందంట, అమ్మమ్మ అక్క ఎవరితో చాటింగ్ చేస్తుందంటే ఏంటి అని అడిగిందంట. అడిగినందుకు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది. ఇక అక్క చెవుల మీద తులం కమ్మలు ఉండే, అప్పుడప్పుడు తీస్తుంది స్నానం చేస్తే. మాకు అందరికి అక్క జల్లలకు అలవాటు కమ్మలు తీసుకొని చదువు. ఆ కమ్మలు తీసి పెడితే చేతికున్న రింగు కమ్మలు తీసుకొని ఒక 2000 పట్టుకొని పోయిందంట. 2 లక్షలు 2000 అంట. అంత తెలియదు మనకు. 2000 అని 18కి 17 పోయింది, 18కి వచ్చేసిందంట. ఒకరు 5 రోజులు అంటాను. నన్ను 5 రోజులు అన్నదంట. అక్క నువ్వు 5 రోజులు పోయినావు, నీకేమన్నా కాలేదు, నా పిల్లకి అన్యాయం అయితే నా పిల్ల ఆడపిల్ల బతుకు, నేను ఒక్కదాన్ని మొగలిందని ఏం చేయాలని చెప్పి DNA టెస్ట్లు చేపిద్దామన్నదట. అలా పిల్ల మేనత్త తాత వచ్చిరంట. వాళ్ళు వచ్చి ఏంది ఎడింపు అంటే, మమ్మీ నన్ను కొడతా తిడతా అంటే, నేను భయానికి ఒక అన్న నాకు ఇన్స్టాల పరిచయము అన్న రమ్మంటే నేను ఎల్బీ నగర్ బస్ ఎక్కిన. ఎల్బీ నగర్ బస్ ఎక్కి పోయి నేను నల్గొండకి వెళ్ళిపోయినా. అంటే నన్ను కాదని నువ్వు 5 రోజులు వాని ఇంట్లో పరాయి ఇంట్లో ఎట్లుంటావు, ఆడపిల్ల దగ్గర పోయినావంటే ఒక తీరు ఉంటుండే, నువ్వు మొగోని ఇంటికి ఎట్లా పోయినావు, నేను DNA టెస్ట్లు చేపిస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో 1 మీద కేసు పెట్టి టెస్ట్ చేపిస్తాడట. నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో సార్ దగ్గర ఉన్న CI సార్ చెప్తున్నాడు. నిన్న సోమవారం శివయ్య అంటే ఇష్టం దానికి, మాకు దీపం ముట్టిస్తా బిడ్డ అని చెప్పిందట. దీనికి అదేం చేసిందంట, మెసేజ్ చేస్తుంది ఎప్పుడప్పుడే, వెంటనే సంపుతానంటది, కొడతానంటది, గుద్దుతుంది, తిన్నది, తాగింది, పండది, అన్ని ఇన్స్టాల్ అన్ని మెసేజ్ చేస్తూ ఉంది. అక్క ఏమో దీపం ముట్టిస్తా అన్నదట. ఇది దీపం ముట్టించుడు మా కాడోళ్ళకి ఎట్లుంటది, ఇది గాడు కూడా అడుగుతుంది, ఇది పనిలా ఇది వాడు ఉన్నది. దానికి ఏం చెప్పిందంట, మా దోస్తులు ఇంటివే, మా దోస్తులు రమ్మని పో, నాకు పని ఉంది, నా మైండ్ అంతా ఖరాబ్, మమ్మీ తిట్టింది కదా అని చెప్పిందంట. అది దీనికి దగ్గరున్న దోస్తింటికి పోతే జల్ది వస్తా చెల్లి అని చెప్పి దూరం ఉన్న దోస్తింటి వరకు పిల్లలు కదా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపో వాళ్ళకి ఫోన్ చేసిందట. అక్కడ తిరిగి ఉన్నట్టదట. వెనక మరలోకి వెళ్ళి కొట్టిర్రు, సుత్త తీసుకొని కొట్టిర్రు, నెత్తి పట్టి డైరెక్ట్ ముఖం వేసి కిందికి ప్రెస్ చేసి కొట్టిర్రు. దానికి దిమ్మ తిరిగిపోయింది. ముక్కు దూల మీకెళ్ళి కొట్టంగానే గిల్లగిల్ల కొట్టుకుందట. చచ్చిపోయిందని పోయిర్రంట. ఇక చచ్చిపోయేదానిక కొట్టిరంట, రక్తం వచ్చినట్టు కొట్టిరంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ పిల్ల వచ్చిందంట. ఆ ఫ్రెండ్ తీసుకొచ్చారకే ఇట్లా పడిపోయిందని ఇట్లా అంటున్నాడు చేతులు అంటే మమ్మీ కుర్చీ మీకెళ్ళి పడిపోయిందా, ఏమైంది మమ్మీకి ఏమైంది చేతులు కొడుతుందంటే, ఆగు నువ్వు ఎవరైనా ఆంటీ వాళ్ళని తీసుకొని రా, ఒకవేళ మమ్మీకి ఏమన్నా అయితే నువ్వు మీ పెద్ద డాడీ వాళ్ళ దగ్గర పోతావా, పెద్ద మమ్మీ పిన్ని దగ్గర పోతావా, నేను ఎట్లనే నేర్కోవడం దగ్గర పోతా కానీ ఎట్లా అన్నదట. ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతానే, ఎందుకు లేక నువ్వు కొద్దిసేపు అక్కడ కూర్చుందిరా అని చెప్పి పిల్లని అటు ఇది చేసి స్లాప్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎడుకో పంపిందంట. జెండు బాంకో మందులకో పంపించిందట. ఆ పిల్ల మళ్ళీ వచ్చారుగా మా అమ్మ కొట్లాడుతుంది, కొన్ని ఊపిరితోటి ఉంది, అసలు చచ్చిపోలే ఇంకా మా అమ్మ, నువ్వు చంపకపోతే నీ మళ్ళీ చంపుతా అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఈమె డ్యూటీ చేసే యూనిఫామ్ చున్నీతోటి ఇద్దరు చెరోరు కన్నూరకు తమ్ముడు గట్టి మొత్తం గట్టిగా విసికేసి పోయి ఉన్న కొనుపిరి కూడా. అది కూడా మాకు తెలియదు, మేము సంకలేసుకొని కూర్చున్నాం. ఇద్దరు బిడ్డలు ఎడతారనమ్మా. పోలీసు వాళ్ళు 3 బావుకి చెప్పిర్రు ఇదంతా స్టోరీ. కేసు చేసిర్రు, దాన్ని జైలు తీసుకోపోయిర్రు. మాకు అప్పటిదానికి 2 పిల్లలు పట్టుకొని ఏడిచిన మా అమ్మ మేము మాకు తెలియకను. నేను చూసిన మా అక్క నోట్లకెళ్ళి గుర్సులు వచ్చి రక్తం వచ్చింది రాత్రిలి. ఇదే నాకు రాత్రి 12:30 1 గంట అయింది. మాది గుళ్ళకొచ్చి పెళ్ళి ఇక్కడే. అమ్మా అక్కల పిల్లలు 2 బీటెక్ చదువుతురు. ఆ పిల్లలు ఫోన్ చేసి
మమ్మీ డ్యూటీ ఉంది. పెద్ద పిన్ని కింద పడిపోయిందంట. పెద్ద పిన్ని నోరు సౌండ్ ఎత్తలేదంట. చెల్లెలు ఫోన్ చేసి ఎడతారు. ఆ పిన్నిని హాస్పిటల్ తీసుకోబోదేవరా అంటే నేను అమ్మఒడి పక్కలకి వెళ్ళి పిల్లలు ఓల్పేసి అట్లే అన్నదనం వచ్చిన హాస్పిటల్ తీసుకోవాలి. అక్క చచ్చిపోయింది తెలియదు. మీరేమన్నా న్యాయం చేయరు ఆ పాపకు. వానికి ఉరి శిక్ష పడాలి. అక్కని చంపినట్టు ఉరి శిక్ష పడకున్నా మా చేతికి ఇరి. నేనొక్కనే మా పెద్దకొక్కని చంపుతాం వాళ్ళను. మా అక్క నాతో మాట్లాడక 3 years అవుతుంది. మా అక్కకు, మా పెద్దక్కకు, మా చిన్నక్క సండే రోజు ఫోన్ చేసిందంట. ఇప్పుడు మా అక్కని చంపించిన పిల్ల చేయబట్టే మా కొట్లాటలు అయినాయి. ఒకసారి ఇట్లనే లారీ కింద పడతా నా పిల్ల పోతే పోయి పోలీస్ స్టేషన్ లో మా అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే నువ్వు కొట్టిన వాట వయసుకు వచ్చిన పిల్లని కొట్టొద్దక్క అని మేమన్నాం. లోపల దాని కథలు మీకు తెలవ చెల్లె అన్నది. సరే నీ దగ్గర వద్దక్క, ఒక పిల్లని చదువుకో నువ్వు ఉండని చెప్పినాం. మేము తీసుకుపోయి నేను హోమ్లో వేసినాం. ఆ పిల్ల 1 year అనుకునే మా దగ్గరనే పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసినాం. ఆ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అక్కకు పిలిస్తే నేను రాను, అది చచ్చిపోయినట్టే నాకు అన్నది. సరే అక్క దానంతా నాది బతుకుతుంది అని చెప్పినాం మేము. మళ్ళా దాని పేగు దాంట్లో ఆడి నా 2 బిడ్డలు నేను చదువుకుంటా అని తెచ్చుకుంది. ఉన్న వీళ్ళ డాడీ తోటి 2 పిల్లలకు ఉన్నదో లేదో కారమో గంజో పెట్టుకొని చూసుకున్నది. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండనిది అనుకున్నాం మేము. అది కూడా ఫోన్ చేయలే మాకు, మేము కూడా చేయలేదు. ఏ సాటికెళ్ళైనా అక్కకే చేసుకుంటది ఫోను. నేనంటే భయపడుతుంది, బెదిరిస్తానని. అక్కకు అక్క ఆదివారం రోజు వీళ్ళ మామకు వీళ్ళ ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట. వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించిందంట. వీళ్ళ ఆడబిడ్డ వీళ్ళ మామ పోలీస్ స్టేషన్కి వచ్చిరంట. వాళ్ళు వచ్చి అక్కకు ఫోన్ చేసిరంట. ఇట్లా మా కోడలు పోయిందంట, మీ చెల్లె వీడియోకి ఇస్తా అంటుంది, DNA టెస్టులు చేపిస్తా అంటుంది. పోయినా నువ్వు ఇది తీసుకొచ్చుకొని రాక ఇదంతా రచ్చ ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు మీ చెల్లెది అని చెప్పి పెద్దక్క ఫోన్ చేసిందట. వీళ్ళ ఆడబిడ్డ అక్క ఫోన్ చేసిందంట. అప్పటికే అలా బిడ్డ పోతే కూడా మన మీద గిట్లనే అంటది. అది ఎడివేడి గాలి తిరుగుతుంది వద్దమ్మా అని అక్క పిల్లలు అన్నారట. అక్క కూడా లోపలనే ఉన్నది. నేను మా మామ చచ్చిపోయి సావులో నేనే ఉన్నా. అయ్యా అది నిష్ఠాల దానికి 8 నెలల నుంచి పరిచయం అట. 8 నెలల నుంచి చంపుదాం అనుకుంటురంట. ఇవాళ ఒకరోజు ప్లాన్ చేసుకుంది కాదట అది. అయితే నిష్ఠాల వీళ్ళ డాడీది ఫోన్ ఉండే చచ్చిపోయిన ఆయనది. ఆ ఫోన్ తీసుకున్నదట. అక్క బీరువాళ్ళకి పిల్లలు ఆగమవుతారు, పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చెప్పి పాత ఫోన్ ఒకటి ఉంటే అక్క దగ్గర హ్యాంగ్ అవుతుందని చెప్పి దాన్ని చేపించి అది పక్కకు పెట్టేసిందంట. కొత్త ఫోన్ కొనుక్కుందంట, సిమ్ తీసి అల్ల వేసుకుందట. ఆ పిల్ల ఏమి ఫోన్ ముట్టుకోదట. ఆ పిల్ల కూడా ఏమి ముట్టుకోదన్న. ఇంకొకది వాళ్ళ డాడీ ఫోన్ ఉంటే పాతది, అది బీరువాళ్ళ లోపల బట్టల కింద వేసి లాక్ తీసి పెడుతుందట ఎప్పటికీ. ఈమె కళ్ళలో కారం కప్పి ఆ ఫోన్ ఎప్పుడో తీసుకొని వాళ్ళతోటి 200, 500, 600 రీఛార్జ్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు రీఛార్జ్ చేయించుకొని ఆ పిల్లగాడు ఆ ఫోన్ కు రీఛార్జ్ చేయించుకునేదంట. అది చేయించుకొని నిష్ఠాల పరిచయం ఏందంట. వాడిని నల్గొండ అంట. వాడు ఏమి అది కొడతాడంట, డీజే కొడతాడంట. పరిచయం అంట వాడు. అమ్మ ఆ పిల్ల ఒకరోజు చాటింగ్ చేస్తా అంటే చూసిందంట. ఆ తల్లికి చెప్పిందంట, అమ్మమ్మ అక్క ఎవరితో చాటింగ్ చేస్తుందంటే ఏంటి అని అడిగిందంట. అడిగినందుకు ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక అక్క చెవుల మీద తులం కమ్మలు ఉండే, అప్పుడప్పుడు తీస్తుంది స్నానం చేస్తే. మాకు అందరికి అక్క జల్లలకు అలవాటు కమ్మలు తీసుకొని ఆ కమ్మలు తీసి పెడితే చేతికున్న రింగు కమ్మలు తీసుకొని ఒక 2000 పట్టుకొని పోయిందంట. 2 లక్షలు 2000 అంట. అంత తెలియదు మనకు. 2000 అని 17 పోయింది, 18కి వచ్చేసిందంట. ఒకరు 5 రోజులు అంటాను నన్ను. 5 రోజులు అన్నదంట. అక్క నువ్వు 5 రోజులు పోయినావు, నీకేమన్నా కాలేదు, నా పిల్లకి అన్యాయం అయితే నా పిల్ల ఆడపిల్ల బతుకు, నేను ఒక్కదాన్ని మొగలిందని ఏం చేయాలని చెప్పి DNA టెస్ట్లు చేపిద్దామన్నదట. అలా పిల్ల మేనత్త తాత వచ్చిరంట. వాళ్ళు వచ్చి ఏంది ఎడింపు అంటే మమ్మీ నన్ను కొడతా తిడతా అంటే నేను భయానికి ఒక అన్న నాకు ఇన్స్టాల పరిచయము అన్న రమ్మంటే నేను ఎల్బీ నగర్ బస్సు ఎక్కిన. ఎల్బీ నగర్ బస్సు ఎక్కిపోయి నేను నల్గొండకి వెళ్ళిపోయినా. అంటే నన్ను కాదని నువ్వు 5 రోజులు వాని ఇంట్లో పరాయి ఇంట్లో ఎట్లుంటావు, ఆడపిల్ల దగ్గర పోయినావంటే ఒక తీరు ఉంటుండే, నువ్వు మొగోనింటికి ఎట్లా పోయినావు, నేను DNA టెస్ట్లు చేపిస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో 1 మీద కేసు పెట్టి టెస్ట్ చేపిస్తాడట. నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో సార్ దగ్గర ఉన్న CI సార్ చెప్తున్నాడు. నిన్న సోమవారం శివయ్య అంటే ఇష్టం దానికి, మాకు దీపం ముట్టిస్తా బిడ్డ అని చెప్పిందట. దీనికి అదేం చేసిందంట, మెసేజ్ చేస్తుంది ఎప్పుడప్పుడే, వెంటనే సంపుతానంటది, కొడతానంటది, గుద్దుతుంది, తిన్నది, తాగింది, పండది, అన్నీ ఇన్స్టాల్ అన్ని మెసేజ్ చేస్తూ ఉంది. అక్క ఏమో దీపం ముట్టిస్తా అన్నదట. ఇది దీపం ముట్టించుడు మా కాడోళ్ళకి ఎట్లుంటది, ఇది గాడు కూడా అడుగుతుంది, ఇది పనిలా ఇది వాడు ఉన్నది. దానికి ఏం చెప్పిందంట, మా దోస్తులు ఇంటివే, మా దోస్తులు రమ్మని పో, నాకు పని ఉంది, నా మైండ్ అంతా ఖరాబ్, మమ్మీ తిట్టింది కదా అని చెప్పిందంట. అది దీనికి దగ్గర ఉన్న దోస్తింటికి పోతే జల్ది వస్తుంది చెల్లి అని చెప్పి దూరం ఉన్న దోస్తింటి వరకు పిల్లలు కదా
మెల్లగా 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 నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసిందట. అక్కడ తిరిగి ఉన్నట్టదట. ఈయన కమర్లోకి వెళ్ళి కొట్టిర్రు, సుత్త తీసుకొని కొట్టిర్రు, నెత్తి పట్టి డైరెక్ట్ ముఖం వేసి కిందికి ప్రెస్ చేసి కొట్టిర్రు. దానికి దిమ్మ తిరిగిపోయింది. ముక్కు మీకెళ్ళి ముక్కు దూల మీకెళ్ళి కొట్టంగానే గిల్లగిల్ల కొట్టుకుందట. చచ్చిపోయిందని పోయిర్రంట. ఇక చచ్చిపోయేదానిక కొట్టిరంట, రక్తం వచ్చినట్టు కొట్టిరంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ పిల్ల వచ్చిందంట. ఆ ఫ్రెండ్ తీసుకొచ్చారకే ఇట్లా పడిపోయిందంటే ఇట్లా 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 అంటున్నాడు చేతులు అంటే మమ్మీ కుర్చీ మీకెళ్ళి పడిపోయిందా, ఏమైంది, మమ్మీకి ఏమైంది, చేతులు కొడుతుందంటే ఆగురు ఎవరైనా ఆంటీ వాళ్ళని తీసుకుంటారా, ఒకవేళ మమ్మీకి ఏమన్నా అయితే నువ్వు మీ పెద్ద డాడీ వాళ్ళ దగ్గర పోతావా, పెద్ద మమ్మీ పిన్ని దగ్గర పోతావా, నేను ఎట్లనే నేర్కోవడం దగ్గర పోతా కానీ ఎట్లా అన్నదట. ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాయి, ఎందుకు లేక నువ్వు కొద్దిసేపు అడ కూర్చుందా అని చెప్పి పిల్లని అటు ఇది చేసి స్లాప్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎడుకో పంపిందంట. జెండు బాంకో మందులకో పంపించిందట. ఆ పిల్ల మళ్ళీ వచ్చారు మా అమ్మ కొట్లాడుతుంది, ఊపిరితోటి ఉంది, అసలు చచ్చిపోలే ఇంకా మా అమ్మ, నువ్వు చంపకపోతే నీ మళ్ళీ చంపుతా అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఈమె డ్యూటీ చేసే యూనిఫామ్ చున్నీతోటి ఇద్దరు చెరోరు కన్నూరకు తమ్ముడు కట్టి మొత్తం గట్టిగా విసికేసి పోయి ఉన్న కొనుపిరి కూడా. అది కూడా మాకు తెలియదు, మేము సంకలేసుకొని కూర్చున్నాం. ఇద్దరు బిడ్డలు ఎడతారనమ్మ. పోలీసు వాళ్ళు 3 చెప్పిర్రు ఇదంతా స్టోరీ. కేసు చేసిర్రు, దాన్ని జైలు తీసుకోపోయిర్రు. మాకు అప్పటిదానికి ఇద్దరు పిల్లలు పట్టుకొని ఏడిచిన మా అమ్మ మేము మాకు తెలియకను. నేను చూసిన మా అక్క నోట్లకెళ్ళి గుర్సులు వచ్చి రక్తం వచ్చింది రాత్రిలి. ఇదే నాకు రాత్రి 12:30 1 గంట అయింది. మాది గుళ్ళపొచ్చి పెళ్ళి ఇక్కడే. అమ్మా అక్కల పిల్లలు ఇద్దరు బీటెక్ చదువుతారు. ఆ పిల్లలు ఫోన్ చేసి మమ్మీ డ్యూటీ ఉంది, పెద్ద పిన్ని కింద పడిపోయిందంట, పిన్ని పెద్ద పిన్ని నోరు సౌండ్ ఎత్తలేదంట. చెల్లెలు ఫోన్ చేసి ఎడతారు పిన్నిని హాస్పిటల్ తీసుకోబోదవరా అంటే నేను అమ్మఒడి పక్కలకి వెళ్ళి పిల్లలు ఓల్పేసి అట్లే అన్నదనం వచ్చిన హాస్పిటల్ తీసుకోవాలి. అక్క చచ్చిపోయింది మీరేమన్నా న్యాయం చేయరు ఆ పాపకు. వానికి ఉరి శిక్ష పడాలి, అక్కని చంపినట్టు. ఉరి శిక్ష పడకున్నా మా చేతికి ఇరి నేనొక్కని మా పెద్దక్కొక్కని చంపుతాం వాళ్ళను. మా అక్క నాతో మాట్లాడగా 3 years అవుతుంది. మా అక్కకు మా పెద్దక్కకు మా చిన్నక్క సండే రోజు ఫోన్ చేసిందంట. ఇప్పుడు మా అక్కని చంపించిన పిల్ల చేయబట్టే మా కొట్లాటలు అయినాయి. ఒకసారి ఇట్లనే లారీ కింద పడతా నా పిల్ల పోతే పోయి పోలీస్ స్టేషన్ లో మా అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే నువ్వు కొట్టిన వాట వయసుకు వచ్చిన పిల్లని కొట్టొద్దక్క అని మేమన్నాం. లోపల దాని కథలు మీదలో చెల్లె అన్నది. సరే నీ దగ్గర వద్దక్క, ఒక పిల్లని చదువుకొని నువ్వు ఉండని చెప్పినాం. మేము తీసుకుపోయి నేను హోమ్ లో వేసినాం. ఆ పిల్ల 1 year అనుకునే మా దగ్గరనే పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసినాం. ఆ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అక్కకు పిలిస్తే నేను రాను, అది చచ్చిపోయినట్టే నాకు అన్నది. సరే అక్క దానంతా నాది బతుకుతుంది అని చెప్పినాం మేము. మళ్ళా దాని పేగు దాంట్లో ఆడి నా 2 బిడ్డలు నేను చదువుకుంటా అని తెచ్చుకుంది. ఉన్న వీళ్ళ డాడీ తోటి 2 పిల్లలకు ఉన్నదో లేదో కారమో గంజో పెట్టుకొని చూసుకున్నది. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండనే అనుకున్నాం మేము. అది కూడా ఫోన్ చేయలే మాకు, మేము కూడా చేయలేరు. ఏ సాటుకెళ్ళైనా అక్కకే చేసుకుంటది ఫోను. నేనంటే భయపడుతుంది, బెదిరిస్తున్నానే. అక్కకు అక్క ఆదివారం రోజు వీళ్ళ మామకు వీళ్ళ ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట. వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించిందంట. వీళ్ళ ఆడబిడ్డ వీళ్ళ మామ పోలీస్ స్టేషన్కి వచ్చిరంట. వాళ్ళు వచ్చి అక్కకు ఫోన్ చేసిరంట. ఇట్లా మా కోడలు పోయిందంట, మీ చెల్లె వీడియోకి ఇస్తా అంటుంది, DNA టెస్టులు చేపిస్తా అంటుంది, పోయినా నువ్వు ఇది తీసుకొచ్చుకొని రాక ఇదంతా రచ్చ ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు మీ చెల్లెది అని చెప్పి పెద్ద అక్కకు ఫోన్ చేసిందట వీళ్ళ ఆడబిడ్డ. అక్క ఫోన్ చేసిందంట. అప్పటికే అలా బిడ్డ పోతే కూడా మన మీద గిట్లనే అంటది. అది ఎడివేడి గాలి తిరుగుతుంది వద్దమ్మా అని అక్క పిల్లలు అన్నారట. అక్క కూడా లోపలనే ఉన్నది. నేను మా మామ చచ్చిపోయి సావులో నేనే ఉన్నా. అయ్యా అది నిష్ఠాల దానికి 8 నెలల నుంచి పరిచయం అట. 8 నెలల నుంచి చంపుదాం అనుకుంటురంట. ఇవాళ ఒకరోజు ప్లాన్ చేసుకుంది కాదట అది. అయితే నిష్ఠాల వీళ్ళ డాడీది ఫోన్ ఉండే చచ్చిపోయిన ఆయనది. ఆ ఫోన్ తీసుకున్నదట. అక్క బీరువాళ్ళకి పిల్లలు ఆగమవుతారు, పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చెప్పి పాత ఫోన్ ఒకటి ఉంటే అక్క దగ్గర హ్యాంగ్ అవుతుందని చెప్పి దాన్ని చేపించి అది పక్కకు పెట్టేసిందంట. కొత్త ఫోన్ కొనుక్కుందంట, సిమ్ తీసి అల్ల వేసుకుందట. ఆ పిల్ల ఏమి ఫోన్ ముట్టుకోదట. ఆ పిల్ల కూడా ఏం ముట్టుకోదన్న. ఇంకొక వాళ్ళ డాడీ ఫోన్ ఉంటే పాతది, అది బీరువాళ్ళ లోపల బట్టల కింద వేసి లాక్ చేసి పెడుతుందట ఎప్పటికీ. ఈమె కళ్ళలో కారం కప్పి ఆ ఫోన్ ఎప్పుడో తీసుకొని వాళ్ళతోటి 200 500 600 రీఛార్జ్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు రీఛార్జ్ చేయించుకొని ఆ పిల్లగాడు ఆ ఫోన్ కు రీఛార్జ్ చేయించుకునేదంట. అది చేయించుకొని నిష్ఠాల పరిచయం ఏంటంట. వాడిని నల్గొండ అంట. వాడు ఏమి అది కొడతాడంట, డీజే కొడతాడంట, పరిచయం అంట వాడు. అమ్మ ఆ పిల్ల ఒకరోజు చాటింగ్ చేస్తా అంటే చూసిందంట. ఆ తల్లికి చెప్పిందంట.
అమ్మమ్మ అక్క వాళ్ళతో చాటింగ్ చేస్తుందంటే ఏంటి అని అడిగిందంట. అడిగినందుకు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది. ఇక అక్క చెవుల మీద తులం కమ్మలు ఉండే, అప్పుడప్పుడు తీస్తుంది స్నానం చేస్తే. మాకు అందరికి అక్క జల్లల కలవాడు కమ్మలు తీసుకొని ఆ కమ్మలు తీసి పెడితే చేతికున్న రింగు కమ్మలు తీసుకొని ఒక 2000 పట్టుకొని పోయిందంట. 2 లక్షలు 2000 అంట, అంత తెలియదు మనకు. 2000 అని 18 17 పోయింది, 18కి వచ్చేసిందంట. ఒకరు 5 రోజులు అంటాను నన్ను, 5 రోజులు అన్నదంట. అక్క నువ్వు 5 రోజులు పోయినావు, నీకేమన్నా కాలేదు, నా పిల్లకి అన్యాయం అయితే నా పిల్ల ఆడపిల్ల బతుకు, నేను ఒక్కదాన్ని మొగలు నన్ను ఏం చేయాలని చెప్పి DNA టెస్ట్లు చేపిస్తామన్నదట. అలా పిల్ల మేనత్త తాత వచ్చిరంట. వాళ్ళు వచ్చి ఏంది డింపు అంటే మమ్మీ నన్ను కొడతా తిడతా అంటే, నేను భయానికి ఒక అన్న నాకు ఇన్స్టాల పరిచయము అన్న రమ్మంటే నేను ఎల్బీ నగర్ బస్సు ఎక్కిన. ఎల్బీ నగర్ బస్సు ఎక్కి పోయి నేను నల్గొండకి వెళ్ళిపోయినా. అంటే నన్ను కాదని నువ్వు 5 రోజులు వాని ఇంట్లో పరాయి ఇంట్లో ఎట్లుంటావు, ఆడపిల్ల దగ్గర పోయినావంటే ఒక తీరు ఉంటుండే, నువ్వు మొగోనింటికి ఎట్లా పోయినావు, నేను DNA టెస్ట్లు చేపిస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో 1 మీద కేసు పెట్టి టెస్ట్ చేపిస్తాడట. నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో సార్ దగ్గర ఉంటే CI సార్ చెప్తున్నాడు. నిన్న సోమవారం శివయ్య అంటే ఇష్టం దానికి, మాకు దీపం ముట్టిస్తా బిడ్డ అని చెప్పిందట. దీనికి అదేం చేసిందంట, మెసేజ్ చేస్తుంది ఎప్పుడప్పుడే, వెంటనే సంపతనంటది, కొడతానంటది, గుద్దుతుంది, తిన్నది, తాగింది, పండది, అన్ని ఇన్స్టాల్ అన్ని మెసేజ్ చేస్తూ ఉంది. అక్క ఏమో దీపం ముట్టిస్తా అన్నదట. ఇది దీపం ముట్టించుడు మా కాడోళ్ళకి ఎట్లుంటది, ఇది గాడు కూడా అడుగుతుంది, ఇది పనిలా ఇది వాడు ఉన్నది. దానికి ఏం చెప్పిందంట, మా దోస్తులు ఇంటివే, మా దోస్తు రమ్మని పో, నాకు పని ఉంది, నా మైండ్ అంతా ఖరాబ్, మమ్మీ తిట్టింది కదా అని చెప్పిందంట. అది దీనికి దగ్గరున్న దోస్తింటికి పోతే జల్ది వస్తుంది చెల్లి అని చెప్పి, దూరం ఉన్న దోస్తింటి వరకు పిల్లలు కదా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసిందట. అక్కడ తిరిగి ఉన్నట్టదట, వెనక మరలకి వెళ్ళి కొట్టిర్రు, సుత్త తీసుకొని కొట్టిర్రు, నెత్తి పట్టి డైరెక్ట్ ముఖం వేసి కిందికి ప్రెస్ చేసి కొట్టిర్రు. దానికి దిమ్మ తిరిగిపోయింది, ముక్కు దూల మీకెళ్ళి కొట్టంగానే కిల్లగిల్ల కొట్టుకుందట. చచ్చిపోయిందని పోయిర్రంట. ఇక చచ్చిపోయేదానిక కొట్టిరంట, రక్తం వచ్చినట్టు కొట్టిరంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ పిల్ల వచ్చిందంట, ఆ ఫ్రెండ్ తీసుకొచ్చారకే ఇట్లా పడిపోయిందని ఇట్లా అంటున్నాడు చేతులు అంటే మమ్మీ కుర్చీ మీకెళ్ళి పడిపోయిందా, ఏమైంది మమ్మీకి ఏమైంది, చేతులు కొడుతుందంటే ఆగురు ఎవరైనా ఆంటీ వాళ్ళని తీసుకుంటారా, ఒకవేళ మమ్మీకి ఏమన్నా అయితే నువ్వు మీ పెద్ద డాడీ వాళ్ళ దగ్గర పోతావా, పెద్ద మమ్మీ పిన్ని దగ్గర పోతావా, నేను ఎట్లనే నేర్కోవడం దగ్గరకు పోతా కానీ ఎట్లా అన్నదట. ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నా, ఎందుకు లేక నువ్వు కొద్దిసేపు అక్కడ కూర్చుందిరా అని చెప్పి పిల్లని అటు ఇది చేసి స్లాప్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎడుకో పంపిందంట. జెండు బాంకో మందులకో పంపించిందట. ఆ పిల్ల మళ్ళీ వచ్చారు, మా అమ్మ కొట్లాడుతుంది, కొన్ని ఊపిరితోటి ఉంది, అసలు చచ్చిపోలే ఇంకా మా అమ్మ, నువ్వు చంపకపోతే నీ మళ్ళీ చంపుతా అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఈమె డ్యూటీ చేసే యూనిఫామ్ చున్నీతోటి ఇద్దరు చెరోరు కన్నూరకు తమ్ముడు కట్టి మొత్తం గట్టిగా విసికేసి పోయి ఉన్న కొనుపిరి కూడా, అది కూడా మాకు తెలియదు. మేము సంకలేసుకొని కూర్చున్నాం, ఇద్దరు బిడ్డలు ఎడతారనమ్మా. పోలీసు వాళ్ళు 3:15కి చెప్పిర్రు ఇదంతా స్టోరీ. కేసు చేసిర్రు, దాన్ని జైలు తీసుకోపోయిర్రు. మాకు అప్పటిదానికి 2 పిల్లలు పట్టుకొని ఏడిచిన మా అమ్మ, మేము మాకు తెలియకను. నేను చూసిన మా అక్క నోట్లకి వెళ్ళి గుర్సులు వచ్చి రక్తం వచ్చింది రాత్రిలి. ఇదే నాకు రాత్రి 12:30 1 గంట అయింది. మాది గుళ్ళకొచ్చి పెళ్ళి ఇక్కడే. అమ్మా అక్కల పిల్లలు 2 బీటెక్ చదువుతారు. ఆ పిల్లలు ఫోన్ చేసి మమ్మీ డ్యూటీ ఉంది, పెద్ద పిన్ని కింద పడిపోయిందంట, పెద్ద పిన్ని నోరు సౌండ్ ఎత్తలేదంట. చెల్లెళ్ళు ఫోన్ చేసి ఎడతారు, పిన్నిని హాస్పిటల్ తీసుకోబోదేవరా అంటే నేను నమ్మడి పక్కలకి వెళ్ళి పిల్లలు ఓల్పేసి అట్లే అన్నదనం వచ్చిన హాస్పిటల్ తీసుకోవాలి. అక్క చచ్చిపోయింది మీరేమన్నా న్యాయం చేయరు ఆ పాపకు, వానికి ఉరి శిక్ష పడాలి. అక్కని చంపినట్టు ఉరి శిక్ష పడకున్నా మా చేతికి ఇరి, నేనొక్కనే మా పెద్దక్కొక్కని చంపుతాం వాళ్ళను. మా అక్క నాతో మాట్లాడక 3 years అవుతుంది. మా అక్కకు మా పెద్దక్కకు మా చిన్నక్క సండే రోజు ఫోన్ చేసిందంట. ఇప్పుడు మా అక్కని చంపించిన పిల్ల చేయబట్టే మా కొట్లాటలు అయినాయి. ఒకసారి ఇట్లనే లారీ కింద పడతా నా పిల్ల పోయి పోలీస్ స్టేషన్లో మా అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే నువ్వు కొట్టిన వాట వయసుకు వచ్చిన పిల్లని కొట్టొద్దక్క అని మేమన్నాం. లోపల దాని కథలు మీకు తెలవ చెల్లె అన్నది. సరే నీ దగ్గర వద్దక్క, ఒక పిల్లని చదువుకో నువ్వు ఉండని చెప్పినాం. మేము తీసుకుపోయి నేను హోమ్లో వేసినాం. ఆ పిల్ల 1 year అనుకునే మా దగ్గరనే పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసినాం. ఆ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అక్కకు పిలిస్తే నేను రాను, అది చచ్చిపోయినట్టే నాకు అన్నది. సరే అక్క దానంతా నాది బతుకుతుంది అని చెప్పినాం మేము. మళ్ళా దాని పేగు దాంట్లో ఆడి నా 2 బిడ్డలు నేను చదువుకుంటా అని తెచ్చుకుంది. ఉన్న వీళ్ళ డాడీ తోటి 2 పిల్లలకు ఉన్నదో లేదో కారమో గంజో పెట్టుకొని చూసుకున్నది. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండనిది అనుకున్నాం మేము.
అది కూడా ఫోన్ చేయలే మాకు, మేము కూడా చేయలేదు. ఏ సాటికెళ్ళైనా అక్కకే చేసుకుంటది ఫోను. నేనంటే భయపడుతుంది, బెదిరిస్తానని. అక్కకు అక్క ఆదివారం రోజు వీళ్ళ మామకు వీళ్ళ ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట. వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించిందంట. వీళ్ళ ఆడబిడ్డ వీళ్ళ మామ పోలీస్ స్టేషన్కి వచ్చిరంట. వాళ్ళు వచ్చి అక్కకు ఫోన్ చేసిరంట. ఇట్లా మా కోడలు పోయిందంట, మీ చెల్లె వీడియోకి ఇస్తా అంటుంది, DNA టెస్టులు చేపిస్తా అంటుంది, పోయినా నువ్వు ఇది తీసుకొచ్చుకొని రాక, ఇదంతా రచ్చ ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు మీ చెల్లెది అని చెప్పి పెద్ద అక్కకు ఫోన్ చేసిందట వీళ్ళ ఆడబిడ్డ. అక్క ఫోన్ చేసిందంట. అప్పటికే అలా బిడ్డ పోతే కూడా మన మీద గిట్లనే అంటది. అది ఎడివేడి గాలి తిరుగుతుంది వద్దమ్మా అని అక్క పిల్లలు అన్నారట. అక్క కూడా లోపలనే ఉన్నది. నేను మా మామ చచ్చిపోయి సావులో నేనే ఉన్నా. అయ్యా అది నిష్ఠాల దానికి 8 నెలల నుంచి పరిచయం అట. 8 నెలల నుంచి చంపుదాం అనుకుంటురంట. ఇవాళ ఒకరోజు ప్లాన్ చేసుకుంది కాదట అది. అయితే నిష్ఠాల వీళ్ళ డాడీది ఫోన్ ఉండే చచ్చిపోయినది, ఆ ఫోన్ తీసుకున్నదట. అక్క బీరువాళ్ళకి పిల్లలు ఆగమవుతారు, పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చెప్పి పాత ఫోన్ ఒకటి ఉంటే అక్క దగ్గర హ్యాంగ్ అవుతుందని చెప్పి దాన్ని చేపించి అది పక్కకు పెట్టేసిందంట. కొత్త ఫోన్ కొనుక్కుందంట, సిమ్ తీసి అల్ల వేసుకుందట. ఆ పిల్ల ఏమి ఫోన్ ముట్టుకోదట. ఆ పిల్ల కూడా ఏమి ముట్టుకోదన్న. ఇంకొకది వాళ్ళ డాడీ ఫోన్ ఉంటే పాతది, అది బీరువాళ్ళ లోపల బట్టల కింద వేసి లాక్ తీసి పెడుతుందట ఎప్పటికీ. ఈమె కళ్ళలో కారం కప్పి ఆ ఫోన్ ఎప్పుడో తీసుకొని వాళ్ళతోటి 200, 500, 600 రీఛార్జ్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు రీఛార్జ్ చేయించుకొని ఆ పిల్లగాడు ఆ ఫోన్ కు రీఛార్జ్ చేయించుకునేదంట. అది చేయించుకొని నిష్ఠాల పరిచయం ఏందంట. వాడిని నల్గొండ అంట. వాడు ఏమి అది కొడతాడంట, డీజే కొడతాడంట. పరిచయం అంట వాడు. అమ్మ ఆ పిల్ల ఒకరోజు చాటింగ్ చేస్తా అంటే చూసిందంట. ఆ తల్లికి చెప్పిందంట, అమ్మమ్మ అక్క వాళ్ళతో చాటింగ్ చేస్తుందంటే ఏంటి అని అడిగిందంట. అడిగినందుకు ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక అక్క చెవుల మీద తులం కమ్మలు ఉండే, అప్పుడప్పుడు తీస్తుంది స్నానం చేస్తే. మాకు అందరికి అక్క జల్లలకు అలవాటు కమ్మలు తీసుకొని ఆ కమ్మలు తీసి పెడితే చేతికున్న రింగు కమ్మలు తీసుకొని ఒక 2000 పట్టుకొని పోయిందంట. 2 లక్షలు 2000 అంట. అంత తెలియదు మనకు. 2000 అని 17 పోయింది, 18కి వచ్చేసిందంట. ఒకరు 5 రోజులు అంటాను నన్ను. 5 రోజులు అన్నదంట. అక్క నువ్వు 5 రోజులు పోయినావు, నీకేమన్నా కాలేదు, నా పిల్లకి అన్యాయం అయితే నా పిల్ల ఆడపిల్ల బతుకు, నేను ఒక్కదాన్ని మొగలు నన్ను ఏం చేయాలని చెప్పి DNA టెస్ట్లు చేపిద్దామన్నదట. అలా పిల్ల మేనత్త తాత వచ్చిరంట. వాళ్ళు వచ్చి ఏంది డింపు అంటే, మమ్మీ నన్ను కొడతా తిడతా అంటే, నేను భయానికి ఒక అన్న నాకు ఇన్స్టాల పరిచయము అన్న రమ్మంటే నేను ఎల్బీ నగర్ బస్సు ఎక్కిన. ఎల్బీ నగర్ బస్సు ఎక్కిపోయి నేను నల్గొండకి వెళ్ళిపోయినా. అంటే నన్ను కాదని నువ్వు 5 రోజులు వాని ఇంట్లో పరాయి ఇంట్లో ఎట్లుంటావు, ఆడపిల్ల దగ్గర పోయినావంటే ఒక తీరు ఉంటుండే, నువ్వు మొగోని ఇంటికి ఎట్లా పోయినావు, నేను DNA టెస్ట్లు చేపిస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో 1 మీద కేసు పెట్టి టెస్ట్ చేపిస్తాడట. నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో సార్ దగ్గర ఉన్న CI సార్ చెప్తున్నాడు. నిన్న సోమవారం శివయ్య అంటే ఇష్టం దానికి, మాకు దీపం ముట్టిస్తా బిడ్డ అని చెప్పిందట. దీనికి అదేం చేసిందంట, మెసేజ్ చేస్తుంది ఎప్పుడప్పుడే, వెంటనే సంపతానంటది, కొడతానంటది, గుద్దుతుంది, తిన్నది, తాగింది, పండది, అన్ని ఇన్స్టాల్ అన్ని మెసేజ్ చేస్తూ ఉంది. అక్క ఏమో దీపం ముట్టిస్తా అన్నదట. ఇది దీపం ముట్టించుడు మా కాడోళ్ళకి ఎట్లుంటది, ఇది గాడు కూడా అడుగుతుంది, ఇది పనిలా ఇది వాడు ఉన్నది. దానికి ఏం చెప్పిందంట, మా దోస్తులు ఇంటివే, మా దోస్తు రమ్మని పో, నాకు పని ఉంది, నా మైండ్ అంతా ఖరాబ్, మమ్మీ తిట్టింది కదా అని చెప్పిందంట. అది దీనికి దగ్గర ఉన్న దోస్తింటికి పోతే జల్ది వస్తుంది చెల్లి అని చెప్పి దూరం ఉన్న దోస్తింటి వరకు పిల్లలు కదా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసిందట. అక్కడ తిరిగి ఉన్నట్టదట. వెనక మరలోకి వెళ్ళి కొట్టిర్రు, సుత్త తీసుకొని కొట్టిర్రు, నెత్తి పట్టి డైరెక్ట్ ముఖం వేసి కిందికి ప్రెస్ చేసి కొట్టిర్రు. దానికి దిమ్మ తిరిగిపోయింది. ముక్కు దూల మీకెళ్ళి కొట్టంగానే గిల్లగిల్ల కొట్టుకుందట. చచ్చిపోయిందని పోయిర్రంట. ఇక చచ్చిపోయేదానిక కొట్టిరంట, రక్తం వచ్చినట్టు కొట్టిరంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ పిల్ల వచ్చిందంట. ఆ ఫ్రెండ్ని తీసుకొచ్చారకే ఇట్లా పడిపోయిందని ఇట్లా అంటున్నాడు చేతులు అంటే, మమ్మీ కుర్చీ మీకెళ్ళి పడిపోయిందా, ఏమైంది మమ్మీకి ఏమైంది చేతులు కొడుతుందంటే, ఆగురు ఎవరైనా ఆంటీ వాళ్ళని తీసుకొని రా, ఒకవేళ మమ్మీకి ఏమన్నా అయితే నువ్వు మీ పెద్ద డాడీ వాళ్ళ దగ్గర పోతావా, పెద్ద మమ్మీ పిన్ని దగ్గర పోతావా, నేను ఎట్లనే నేర్కోవడం దగ్గర పోతా కానీ ఎట్లా అన్నదట. ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతానే, ఎందుకు లేక నువ్వు కొద్దిసేపు అక్కడ కూర్చుందిరా అని చెప్పి పిల్లని అటు ఇది చేసి స్లాప్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎడుకో పంపిందంట. జెండు బాంకో మందులకో పంపించిందట. ఆ పిల్ల మళ్ళీ వచ్చారుగా మా అమ్మ కొట్లాడుతుంది, ఊపిరితోటి ఉంది, అసలు చచ్చిపోలే ఇంకా మా అమ్మ, నువ్వు చంపకపోతే నీ మళ్ళీ చంపుతా అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఈమె డ్యూటీ చేసే యూనిఫామ్ చున్నీతోటి ఇద్దరు చెరోరు కన్నూరకు తమ్ముడు కట్టి మొత్తం గట్టిగా విసికేసి పోయి ఉన్న కొనుపిరి కూడా. అది కూడా మాకు తెలియదు, మేము సంకలేసుకొని కూర్చున్నాం. ఇద్దరు బిడ్డలు ఎడతారనమ్మా. పోలీసు వాళ్ళు 3:15కి చెప్పిర్రు ఇదంతా స్టోరీ. కేసు చేసిర్రు, దాన్ని జైలు తీసుకోపోయిర్రు. మాకు అప్పటిదానికే 2 పిల్లలు పట్టుకొని ఏడిచిన మా అమ్మ, మీ అమ్మ మాకు తెలియకను
నేను చూసిన మా అక్క నోట్లకెళ్ళి గుర్సులు వచ్చి రక్తం వచ్చింది రాత్రిలి. ఇదే నాకు రాత్రి 12:30 1 గంట అయింది. మాది గుళ్ళపొచ్చి పెళ్ళి ఇక్కడే. అమ్మా అక్కల పిల్లలు 2 బీటెక్ చదువుతారు. ఆ పిల్లలు ఫోన్ చేసి మమ్మీ డ్యూటీ ఉంది, పెద్ద పిన్ని కింద పడిపోయిందంట, పిన్ని పెద్ద పిన్ని నోరు సౌండ్ ఎత్తలేదంట. చెల్లెలు ఫోన్ చేసి ఎడతారు పిన్నిని హాస్పిటల్ తీసుకోబోదేవరా అంటే నేను అమ్మఒడి పక్కలకి వెళ్ళి పిల్లలు ఓల్పేసి అట్లే అన్నదనం వచ్చిన హాస్పిటల్ తీసుకోవాలి. అక్క చచ్చిపోయింది తెలియదు. మీరేమన్నా న్యాయం చేయరు ఆ పాపకు. వానికి ఉరి శిక్ష పడాలి. అక్కని చంపినట్టు ఉరి శిక్ష పడకున్నా మా చేతికి ఇరి. నేనొక్కని మా పెద్దక్కొక్కని చంపుతాం వాళ్ళను. మా అక్క నాతో మాట్లాడక 3 years అవుతుంది. మా అక్కకు మా పెద్దక్కకు మా చిన్నక్క సండే రోజు ఫోన్ చేసిందంట. ఇప్పుడు మా అక్కని చంపించిన పిల్ల చేయబట్టే మా కొట్లాటలు అయినాయి. ఒకసారి ఇట్లనే లారీ కింద పడతా నా పిల్ల పోతే పోయి పోలీస్ స్టేషన్ లో మా అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తేనే కొట్టిన వాట వయసుకు వచ్చిన పిల్లని కొట్టొద్దక్క అని మేమన్నాం. లోపల దాని కథలు మీద ఎలా చెల్లె అన్నది. సరే నీ దగ్గర వద్దక్క, ఒక పిల్లని చదువుకో నువ్వు ఉండని చెప్పినాం. మేము తీసుకుపోయి నేను హోమ్లో వేసినాం. ఆ పిల్ల 1 year అనుకునే మా దగ్గరనే పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసినాం. ఆ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అక్కకు పిలిస్తే నేను రాను, అది చచ్చిపోయినట్టే నాకు అన్నది. సరే అక్క దానంతా నాది బతుకుతుంది అని చెప్పినాం మేము. మళ్ళా దాని పేగు దాంట్లో ఆడి నా 2 బిడ్డలు నేను చదువుకుంటా అని తెచ్చుకుంది. ఉన్న వీళ్ళ డాడీ తోటి 2 పిల్లలకు ఉన్నదో లేదో కారమో గంజో పెట్టుకొని చూసుకున్నది. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండనే అనుకున్నాం మేము. అది కూడా ఫోన్ చేయలే మాకు, మేము కూడా చేయలేదు. ఏ సాటికెళ్ళైనా అక్కకే చేసుకుంటది ఫోను. నేనంటే భయపడుతుంది, బెదిరిస్తున్నానే అక్కకు. అక్క ఆదివారం రోజు వీళ్ళ మామకు వీళ్ళ ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట. వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించిందంట. వీళ్ళ ఆడబిడ్డ వీళ్ళ మామ పోలీస్ స్టేషన్కి వచ్చిరంట. వాళ్ళు వచ్చి అక్కకు ఫోన్ చేసిరంట. ఇట్లా మా కోడలు పోయిందంట, మీ చెల్లె వీడియోకి ఇస్తా అంటుంది, DNA టెస్టులు చేపిస్తా అంటుంది, పోయినా నువ్వు ఇది తీసుకొచ్చుకొని రాక ఇదంతా రచ్చ ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు మీ చెల్లె వదిన అని చెప్పి పెద్ద అక్కకు ఫోన్ చేసిందట వీళ్ళ ఆడబిడ్డ. అక్క ఫోన్ చేసిందంట. అప్పటికే అలా బిడ్డ పోతే కూడా మన మీద గిట్లనే అంటది. అది ఎడివేడి గాలి తిరుగుతుంది వద్దమ్మా అని అక్క పిల్లలు అన్నారట. అక్క కూడా లోపలనే ఉన్నది. నేను మా మామ చచ్చిపోయి సావులో నేనే ఉన్నా. అయ్యా అది నిష్ఠాల దానికి 8 నెలల నుంచి పరిచయం అట. 8 నెలల నుంచి చంపుదాం అనుకుంటురంట. ఇవాళ ఒకరోజు ప్లాన్ చేసుకుంది కాదట అది. అయితే నిష్ఠాల వీళ్ళ డాడీది ఫోన్ ఉండే చచ్చిపోయిన ఆయనది. ఆ ఫోన్ తీసుకున్నదట. అక్క బీరువాళ్ళకి పిల్లలు ఆగమవుతారు, పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చెప్పి పాత ఫోన్ ఒకటి ఉంటే అక్క దగ్గర హ్యాంగ్ అవుతుందని చెప్పి దాన్ని చేపించి అది పక్కకు పెట్టేసిందంట. కొత్త ఫోన్ కొనుక్కుందంట, సిమ్ తీసి అల్ల వేసుకుందట. ఆ పిల్ల ఏమి ఫోన్ ముట్టుకోదట. ఆ పిల్ల కూడా ఏమి ముట్టుకోదన్న. ఇంకొక వాళ్ళ డాడీ ఫోన్ ఉంటే పాతది, అది బీరువాళ్ళ లోపల బట్టల కింద వేసి లాక్ తీసి పెడుతుందట ఎప్పటికీ. ఈమె కళ్ళలో కారం కప్పి ఆ ఫోన్ ఎప్పుడో తీసుకొని వాళ్ళతోటి 200, 500, 600 రీఛార్జ్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు రీఛార్జ్ చేయించుకొని ఆ పిల్లగాడు ఆ ఫోన్ కు రీఛార్జ్ చేయించుకునేదంట. అది చేయించుకొని నిష్ఠాల పరిచయం ఏందంట. వాడిని నల్గొండ అంట. వాడు ఏమి అది కొడతాడంట, డీజే కొడతాడంట, పరిచయం అంట వాడు. అమ్మ ఆ పిల్ల ఒకరోజు చాటింగ్ చేస్తా అంటే చూసిందంట. ఆ తల్లికి చెప్పిందంట, అమ్మమ్మ అక్క వాళ్ళతో చాటింగ్ చేస్తుందంటే ఏంటి అని అడిగిందంట. అడిగినందుకు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది. అక్క చెవుల మీద తులం కమ్మలు ఉండే, అప్పుడప్పుడు తీస్తుంది స్నానం చేస్తే. మాకు అందరికి అక్క జల్లలకు అలవాటు కమ్మలు తీసుకొని ఆ కమ్మలు తీసి పెడితే చేతికున్న రింగు కమ్మలు తీసుకొని ఒక 2000 పట్టుకొని పోయిందంట. 2 లక్షలు 2000 అంట. అంత తెలియదు మనకు. 2000 అని 17 పోయింది, 18కి వచ్చేసిందంట. ఒకరు 5 రోజులు అంటాను నన్ను. 5 రోజులు అన్నదంట. అక్క నువ్వు 5 రోజులు పోయినావు, నీకేమన్నా కాలేదు, నా పిల్లకి అన్యాయం అయితే, నా పిల్ల ఆడపిల్ల బతుకు, నేను ఒక్కదాన్ని మొగలిందని ఏం చేయాలని చెప్పి DNA టెస్ట్లు చేపిస్తామన్నదట. అలా పిల్ల మేనత్త తాత వచ్చిరంట. వాళ్ళు వచ్చి ఏంది డింపు అంటే మమ్మీ నన్ను కొడతా తిడతా అంటే నేను భయానికి ఒక అన్న నాకు ఇన్స్టాల పరిచయము అన్న రమ్మంటే నేను ఎల్బీ నగర్ బస్సు ఎక్కిన. ఎల్బీ నగర్ బస్సు ఎక్కి పోయి నేను నల్గొండకి వెళ్ళిపోయినా. అంటే నన్ను కాదని నువ్వు 5 రోజులు వాని ఇంట్లో పరాయి ఇంట్లో ఎట్లుంటావు, ఆడపిల్ల దగ్గర పోయినావు అంటే ఒక తీరు ఉంటుండే, నువ్వు మొగోనింటికి ఎట్లా పోయినావు, నేను DNA టెస్ట్లు చేపిస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో వాని మీద కేసు పెట్టి టెస్ట్ చేపిస్తాడట. నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో సార్ దగ్గర CI సార్ చెప్తున్నాడు. నిన్న సోమవారం శివయ్య అంటే ఇష్టం దానికి, మాకు దీపం ముట్టిస్తా బిడ్డ అని చెప్పిందట. దీనికి అదేం చేసిందంట, మెసేజ్ చేస్తుంది ఎప్పుడప్పుడే, వెంటనే సంపుతానంటది, కొడతానంటది, గుద్దుతుంది, తిన్నది, తాగింది, పండది, అన్నీ ఇన్స్టాల్ అన్ని మెసేజ్ చేస్తూ ఉంది.
అక్క ఏమో దీపం ముట్టిస్తా అన్నదట. ఇది దీపం ముట్టించుడు మా కాడోళ్ళకి ఎట్లుంటది, ఇది గాడు కూడా అడుగుతుంది, ఇది పనిలా ఇది వాడు ఉన్నది. దానికి ఏం చెప్పిందంట, మా దోస్తులు ఇంటివే, మా దోస్తులు రమ్మని పో, నాకు పని ఉంది, నా మైండ్ అంతా ఖరాబ్, మమ్మీ తిట్టింది కదా అని చెప్పిందంట. అది దీనికి దగ్గర ఉన్న దోస్తింటికి పోతే జల్ది వస్తుంది చెల్లి అని చెప్పి దూరం ఉన్న దోస్తింటి వరకు పిల్లలు కదా మెల్లగా 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 నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసిందట. అక్కడ తిరిగి ఉన్నట్టదట. వెనక మరలకి వెళ్ళి కొట్టిర్రు, సుత్త తీసుకొని కొట్టిర్రు, నెత్తి పట్టి డైరెక్ట్ ముఖం వేసి కిందికి ప్రెస్ చేసి కొట్టిర్రు. దానికి దిమ్మ తిరిగిపోయింది, ముక్కు మీకెళ్ళి ముక్కు దూల మీకెళ్ళి కొట్టంగానే గిల్లగిల్ల కొట్టుకుందట. చచ్చిపోయిందని పోయిర్రంట. ఇక చచ్చిపోయేదాకా కొట్టిరంట, రక్తం వచ్చినట్టు కొట్టిరంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ పిల్ల వచ్చిందంట, ఆ ఫ్రెండ్ తీసుకొచ్చారుకే ఇట్లా పడిపోయి ఉన్నాడు, ఇట్లా 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 అంటున్నాడు చేతులు అంటే మమ్మీ కుర్చీ మీకెళ్ళి పడిపోయిందా, ఏమైంది మమ్మీకి ఏమైంది, చేతులు కొడుతుందంటే ఆగురు ఎవరైనా ఆంటీ వాళ్ళని తీసుకుంటారా, ఒకవేళ మమ్మీకి ఏమన్నా అయితే నువ్వు మీ పెద్ద డాడీ వాళ్ళ దగ్గర పోతావా, పెద్ద మమ్మీ పిన్ని దగ్గర పోతావా, నేను ఎట్లనే నేడుకోవడం దగ్గర పోతా కానీ ఎట్లా అన్నదట. ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాయి, ఎందుకు లేక నువ్వు కొద్దిసేపు అక్కడ కూర్చుందా అని చెప్పి పిల్లని అటు ఇది చేసి స్లాప్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎడుకో పంపిందంట. జెండు బాంకో మందులకో పంపించిందట. ఆ పిల్ల మళ్ళీ వచ్చారు, మా అమ్మ కొట్లాడుతుంది, కొన్ని ఊపిరితోటి ఉంది, అసలు చచ్చిపోలే ఇంకా మా అమ్మ, నువ్వు చంపపోతే నీ మళ్ళీ చంపుతా అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఈమె డ్యూటీ చేసే యూనిఫామ్ చున్నీతోటి ఇద్దరు చెరోరు కన్నూరకు తమ్ముడు కట్టి మొత్తం గట్టిగా విసికేసి పోయి ఉన్న కొనుపిరి కూడా. అది కూడా మాకు తెలియదు, మేము సంకలేసుకొని కూర్చున్నాం, ఇద్దరు బిడ్డలు ఎడతారనమ్మా. పోలీసు వాళ్ళు 3 బావుకి చెప్పిర్రు ఇదంతా స్టోరీ. కేసు చేసిర్రు, దాన్ని జైలు తీసుకోపోయిర్రు. మాకు అప్పటిదానికి 2 పిల్లలు పట్టుకొని ఏడిచిన మా అమ్మ మేము మాకు తెలియకను. నేను చూసిన మా అక్క నోట్లకెళ్ళి గుర్సులు వచ్చి రక్తం వచ్చింది రాత్రిలి. ఇదే నాకు రాత్రి 12:30 1 గంట అయింది. మాది గుళ్ళపొచ్చి పెళ్ళి ఇక్కడే. అమ్మా అక్కల పిల్లలు 2 బీటెక్ చదువుతారు. ఆ పిల్లలు ఫోన్ చేసి మమ్మీ డ్యూటీ ఉంది, పెద్ద పిన్ని కింద పడిపోయిందంట, పిన్ని పెద్ద పిన్ని నోరు సౌండ్ ఎత్తలేదంట. చెల్లెలు ఫోన్ చేసి ఎడతారు, పిన్నిని హాస్పిటల్ తీసుకోపోదవరా అంటే నేను అమ్మఒడి పక్కలకి వెళ్ళి పిల్లలు ఓల్పేసి అట్లే అన్నదనం వచ్చిన హాస్పిటల్ తీసుకోవాలి. అక్క చచ్చిపోయింది మీరేమన్నా న్యాయం చేయరు ఆ పాపకు. వానికి ఉరి శిక్ష పడాలి, అక్కని చంపినట్టు. ఉరి శిక్ష పడకున్నా మా చేతికి ఇరి, నేనొక్కని మా పెద్దక్కొక్కని చంపుతాం వాళ్ళను. మా అక్క నాతో మాట్లాడగా 3 years అవుతుంది. మా అక్కకు మా పెద్దక్కకు మా చిన్నక్క సండే రోజు ఫోన్ చేసిందంట. ఇప్పుడు మా అక్కని చంపించిన పిల్ల చేయబట్టే మా కొట్లాటలు అయినాయి. ఒకసారి ఇట్లనే లారీ కింద పడతా నా పిల్ల పోతే పోయి పోలీస్ స్టేషన్లో మా అక్క మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే నువ్వు కొట్టిన వాట వయసుకు వచ్చిన పిల్లని కొట్టొద్దక్క అని మేమన్నాం. లోపల దాని కథలు మీకు తెలవ చెల్లె అన్నది. సరే నీ దగ్గర వద్దక్క, ఒక పిల్లని చదువుకో నువ్వు ఉండని చెప్పినాం. మేము తీసుకుపోయి నేను హోమ్లో వేసినాం. ఆ పిల్ల 1 year అనుకునే మా దగ్గరనే పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేసినాం. ఆ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అక్కకు పిలిస్తే నేను రాను, అది చచ్చిపోయినట్టే నాకు అన్నది. సరే అక్క దానంతా నాది బతుకుతుంది అని చెప్పినాం మేము. మళ్ళా దాని పేగు దాంట్లో ఆడి నా 2 బిడ్డలు నేను చదువుకుంటా అని తెచ్చుకుంది. ఉన్న వీళ్ళ డాడీ తోటి 2 పిల్లలకు ఉన్నదో లేదో కారమో గంజో పెట్టుకొని చూసుకున్నది. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండనేది అనుకున్నాం మేము. అది కూడా ఫోన్ చేయలే మాకు, మేము కూడా చేయలేదు. ఏ సాటుకెళ్ళైనా అక్కకే చేసుకుంటది ఫోను. నేనంటే భయపడుతుంది, బెదిరిస్తానని. అక్కకు అక్క ఆదివారం రోజు వీళ్ళ మామకు వీళ్ళ ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట. వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించిందంట. వీళ్ళ ఆడబిడ్డ వీళ్ళ మామ పోలీస్ స్టేషన్కి వచ్చిరంట. వాళ్ళు వచ్చి అక్కకు ఫోన్ చేసిరంట. ఇట్లా మా కోడలు పోయిందంట, మీ చెల్లె మీడియోకి ఇస్తా అంటుంది, DNA టెస్టులు చేపిస్తా అంటుంది, పోయినా నువ్వు ఇది తీసుకొచ్చుకొని రాక, ఇదంతా రచ్చ ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు మీ చెల్లెది అని చెప్పి పెద్ద అక్కకు ఫోన్ చేసిందట వీళ్ళ ఆడబిడ్డ. అక్క ఫోన్ చేసిందంట అప్పటికే. అలబిడ్డ పోతే కూడా మన మీద గిట్లనే అంటది. అది ఎడివేడి గాలి తిరుగుతుంది వద్దమ్మా అని అక్క పిల్లలు అన్నారట. అక్క కూడా లోపలనే ఉన్నది. నేను మా మామ చచ్చిపోయి సావులో నేనే ఉన్నా. అయ్యా అది నిష్ఠాల దానికి 8 నెలల నుంచి పరిచయం అట. 8 నెలల నుంచి చంపుదాం అనుకుంటురంట. ఇవాళ ఒకరోజు ప్లాన్ చేసుకుంది కాదట అది. అయితే నిష్ఠాల వీళ్ళ డాడీది ఫోన్ ఉండే చచ్చిపోయిన ఆయనది, ఆ ఫోన్ తీసుకున్నదట. అక్క బీరువాళ్ళకి పిల్లలు ఆగమవుతారు, పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దని చెప్పి పాత ఫోన్ ఒకటి ఉంటే అక్క దగ్గర హ్యాంగ్ అవుతుందని చెప్పి దాన్ని చేపించి అది పక్కకు పెట్టేసిందంట. కొత్త ఫోన్ కొనుక్కుందంట, సిమ్ తీసి అల్ల వేసుకుందట. ఆ పిల్ల ఏమి ఫోన్ ముట్టుకోదట, ఆ పిల్ల కూడా ఏం ముట్టుకోదన్న. ఇంకొకది వాళ్ళ డాడీ ఫోన్ ఉంటే పాతది, అది బీరువాళ్ళ లోపల బట్టల కింద వేసి లాక్ తీసి పెడుతుందట ఎప్పటికీ. ఈమె కళ్ళలో కారం కప్పి ఆ ఫోన్ ఎప్పుడో తీసుకొని వాళ్ళతోటి 200
500 600 రీఛార్జ్ 2 నెలలు 3 నెలలు 6 నెలలు రీఛార్జ్ చేయించుకొని అంత ఆ పిల్లగాడు ఆ ఫోన్కు రీఛార్జ్ చేయించుకునేదంట. అది చేయించుకొని ఇన్స్టాల పరిచయం ఏంటంట. వాడిని నల్గొండ అంట. వాడు ఏమి అది కొడతాడంట, డీజే కొడతాడంట, పరిచయం అంట వాడు. అమ్మ ఆ పిల్ల ఒకరోజు చాటింగ్ చేస్తా అంటే చూసిందంట. ఆ తల్లికి చెప్పిందంట, అమ్మమ్మ అక్క ఎవరితో చాటింగ్ చేస్తుందంటే ఏంటి అని అడిగిందంట. అడిగినందుకు ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది. ఇక అక్క చెవుల మీద తులం కమ్మలు ఉండే, అప్పుడప్పుడు తీస్తుంది స్నానం చేస్తే. మాకు అందరికి అక్క జల్లలకు అలవాటు కమ్మలు తీసుకొని చూడు. ఆ కమ్మలు తీసి పెడితే చేతికున్న రింగు కమ్మలు తీసుకొని ఒక 2000 పట్టుకొని పోయిందంట. 2 లక్షలు 2000 అంట. అంత తెలియదు మనకు. 2000 అని 18కి 17 పోయింది, 18కి వచ్చేసిందంట. ఒకరు 5 రోజులు అంటాను. నన్ను 5 రోజులు అన్నదంట. అక్క నువ్వు 5 రోజులు పోయినావు, నీకేమన్నా కాలేదు, నా పిల్లకి అన్యాయం అయితే నా పిల్ల ఆడపిల్ల బతుకు, నేను ఒక్కదాన్ని మొగలిందని ఏం చేయాలని చెప్పి DNA టెస్ట్లు చేపిద్దామన్నదట. అలా పిల్ల మేనత్త తాత వచ్చిరంట. వాళ్ళు వచ్చి ఏంది ఎడింపు అంటే, మమ్మీ నన్ను కొడతా తిడతా అంటే, నేను భయానికి ఒక అన్న నాకు ఇన్స్టాల పరిచయము అన్న రమ్మంటే నేను ఎల్బీ నగర్ బస్ ఎక్కిన. ఎల్బీ నగర్ బస్ ఎక్కి పోయి నేను నల్గొండకి వెళ్ళిపోయినా. అంటే నన్ను కాదని నువ్వు 5 రోజులు వాని ఇంట్లో పరాయి ఇంట్లో ఎట్లుంటావు, ఆడపిల్ల దగ్గర పోయినావంటే ఒక తీరు ఉంటుండే, నువ్వు మొగోని ఇంటికి ఎట్లా పోయినావు, నేను DNA టెస్ట్లు చేపిస్తా అని చెప్పి పోలీస్ స్టేషన్లో 1 మీద కేసు పెట్టి టెస్ట్ చేపిస్తాడట. నిన్న సాయంత్రం 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లో సార్ దగ్గర ఉన్న CI సార్ చెప్తున్నాడు. నిన్న సోమవారం శివయ్య అంటే ఇష్టం దానికి, మాకు దీపం ముట్టిస్తా బిడ్డ అని చెప్పిందట. దీనికి అదేం చేసిందంట, మెసేజ్ చేస్తుంది ఎప్పుడప్పుడే, వెంటనే సంపుతానంటది, కొడతానంటది, గుద్దుతుంది, తిన్నది, తాగింది, పండది, అన్నీ ఇన్స్టాల్ అన్ని మెసేజ్ చేస్తూ ఉంది. అక్క ఏమో దీపం ముట్టిస్తా అన్నదట. ఇది దీపం ముట్టించుడు మా కాడోళ్ళకి ఎట్లుంటది, ఇది గాడు కూడా అడుగుతుంది, ఇది పనిలా ఇది వాడు ఉన్నది. దానికి ఏం చెప్పిందంట, మా దోస్తులు ఇంటివే, మా దోస్తులు రమ్మని పో, నాకు పని ఉంది, నా మైండ్ అంతా ఖరాబ్, మమ్మీ తిట్టింది కదా అని చెప్పిందంట. అది దీనికి దగ్గరున్న దోస్తుంటికి పోతే జల్ది వస్తా చెల్లి అని చెప్పి దూరం ఉన్న దోస్తుంటి వరకు పిల్లలు కదా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపో వాళ్ళకి ఫోన్ చేసిందట. అక్కడ తిరిగి ఉన్నట్టదట. వెనక మరలోకి వెళ్ళి కొట్టిర్రు, సుత్త తీసుకొని కొట్టిర్రు, నెత్తి పట్టి డైరెక్ట్ ముఖం వేసి కిందికి ప్రెస్ చేసి కొట్టిర్రు. దానికి దిమ్మ తిరిగిపోయింది. ముక్కు తుల మీకెళ్ళి కొట్టంగానే కిల్లగిల్ల కొట్టుకుందట. చచ్చిపోయిందని పోయిర్రంట. ఇక చచ్చిపోయేదానిక కొట్టిరంట, రక్తం వచ్చినట్టు కొట్టిరంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ పిల్ల వచ్చిందంట. ఆ ఫ్రెండ్ తీసుకొచ్చారకే ఇట్లా పడిపోయిందని ఇట్లా అంటున్నాడు చేతులు అంటే, మమ్మీ కుర్చీ మీకెళ్ళి పడిపోయిందా, ఏమైంది మమ్మీకి ఏమైంది చేతులు కొడుతుందంటే, ఆగు నువ్వు ఎవరైనా ఆంటీ వాళ్ళని తీసుకొని రా, ఒకవేళ మమ్మీకి ఏమన్నా అయితే నువ్వు మీ పెద్ద డాడీ వాళ్ళ దగ్గర పోతావా, పెద్ద మమ్మీ పిన్ని దగ్గర పోతావా, నేను ఎట్లనే నేర్కోవడం దగ్గర పోతా కానీ ఎట్లా అన్నదట. ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతానే, ఎందుకు లేక నువ్వు కొద్దిసేపు అక్కడ కూర్చుందిరా అని చెప్పి పిల్లని అటు ఇది చేసి స్లాప్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎడుకో పంపిందంట. జెండు బాంకో మందులకో పంపించిందట. ఆ పిల్ల మళ్ళీ వచ్చారుగా మా అమ్మ కొట్లాడుతుంది, కొన్ని ఊపిరితోటి ఉంది, అసలు చచ్చిపోలే ఇంకా మా అమ్మ, నువ్వు చంపకపోతే నీ మళ్ళీ చంపుతా అని చెప్పి మళ్ళీ పిలిపిస్తే ఈమె డ్యూటీ చేసే యూనిఫామ్ చున్నీతోటి ఇద్దరు చెరోరు కన్నూరకు తమ్ముడు గట్టి మొత్తం గట్టిగా విసికేసి పోయి ఉన్న కొనుపిరి కూడా. అది కూడా మాకు తెలియదు, మేము సంకలేసుకొని కూర్చున్నాం. ఇద్దరు బిడ్డలు ఎడతారనమ్మా. పోలీసు వాళ్ళు 3 బాబుకి చెప్పిర్రు ఇదంతా స్టోరీ. కేసు చేసిర్రు, దాన్ని జైలు తీసుకోపోయిర్రు. మాకు అప్పటిదానికి 2 పిల్లలు పట్టుకొని ఏడిచిన మా అమ్మ మేము మాకు తెలియకను. నేను చూసిన మా అక్క నోట్లకెళ్ళి గుర్సులు వచ్చి రక్తం వచ్చింది రాత్రిలి. ఇదే నాకు రాత్రి 12:30 1 గంట అయింది. మాది గుడ్లపోచ్చు పెళ్ళి ఇక్కడే. మా అక్కల పిల్లలు 2 బీటెక్ చదువుతురు. ఆ పిల్లలు ఫోన్ చేసి మమ్మీ డ్యూటీ ఉంది, పెద్ద పిన్ని కింద పడిపోయిందంట, పెద్ద పిన్ని నోరు సౌండ్ ఎత్తలేదంట. చెల్లెలు ఫోన్ చేసి ఎడతారు, పిన్నిని హాస్పిటల్ తీసుకోబోదేవరా అంటే నేను అమ్మఒడి పక్కలకి వెళ్ళి పిల్లలు ఓల్పేసి అట్లే అన్నదనం వచ్చిన హాస్పిటల్ తీసుకోవాలి. అక్క చచ్చిపోయింది తెలియదు. మీరేమన్నా న్యాయం చేయరు ఆ పాపకు, వానికి ఉరి శిక్ష పడాలి. అక్కని చంపినట్టు ఉరి శిక్ష పడకున్నా మా చేతికి నేనొక్కనే మా పెద్దక్కొక్కని చంపుతాం వాళ్ళను.